వికసిత పుష్పాలు కార్యక్రమానికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. అవకాశం ఉన్న వారందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. ఈ రోజు మనకి వికసిత పుష్పాలు కార్యక్రమానికి చందు గారు వచ్చారు. పైమా చందు, యోగిక్ చందు, అందరికి రకరకాల పేర్లతో పరిచయం. నాకైతే పైమా చందు గానే తెలుసు. 2008లో ధ్యానంలోకి వచ్చారు. ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి చిన్న వయసులోనే ధ్యానం నేర్చుకొని యువతకి మరీ ముఖ్యంగా ఆదర్శంగా నిలుస్తూ ఎన్నో పైవా కార్యక్రమాల్లో తమ వంతు తమ బాధ్యతని పోషిస్తూ 2009 శ్రీశైలం ధ్యాన మహాచక్రం అప్పటి నుంచి మన మెయిన్ స్టేజ్ మీద కార్యక్రమాలను నిర్వహిస్తూ తన వైఫ్ మన యాంకర్ స్నేహ అందరికీ తెలుసు. స్నేహ చందు ఎన్నో కార్యక్రమాలు చేశారు. వైజాగ్ ధ్యాన మహాచక్రం కానివ్వండి, కైలాసపురి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు యోగిక్ లైఫ్ అని చెప్పేసి యోగిక్ లైఫ్ తో తను ఎన్నో ట్రెక్కింగులు చేస్తూ ఫుడ్ లేకుండా ఉండలేమా, మనీ లేకుండా ఉండలేమా అని చెప్పేసి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఒక యోగి జీవితాన్ని గడుపుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మెడిటేషన్ ని అన్ని చోట్ల ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ రోజు మనం మన చందు గారి అనుభవాలని మనందరి కోసం వారి మాటల్లో విందాం. వెల్కమ్ చందు, నమస్తే. థ్యాంక్ యూ అక్క. అందరికీ నమస్తే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసి డిజిటల్ వారికి, అనిత అక్క గారికి, నెక్స్ట్ మాస్టర్స్ అందరికీ కూడా నమస్తే. మామూలుగా మీ అందరికీ సుపరిచితమే చందు స్నేహం అనేది చందుతో లైఫ్ టైం స్నేహం అన్నమాట. ఈ స్నేహ భావం అంటే బంధం అంటే ప్రతి ఒక్కరూ కూడా స్నేహంతోటే ఉండాలి. స్నేహ బంధమే ఉంటుంది. పత్రిసారి చెప్తూ ఉంటారు, ప్రేమ గేమ లేవు, కేవలం స్నేహమే ఉంది. స్నేహమే కోడితోటి, మేకతోటి, ప్రతి జీవితోటి, బంధువులు, చుట్టాలు, ఇవి కాదు. స్నేహం అల్టిమేట్లీ స్నేహ బంధం అనేది నా జీవితంలో ఇమిడిపోయి ఉన్నది అంటానికి మా మిస్సెస్ స్నేహ కూడా పేరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నదన్నమాట. మామూలుగా స్నేహ చందు అని పెట్టుకుంటారేమో, నేనైతే చందు స్నేహం అని మిడ్చుకొని ఒక తన ఎదుగుదల నా ఆనందంతో ముడిపడుతూ ఆధ్యాత్మికంగా తను నాకు ఎంతో సపోర్ట్ ఇవ్వటం, తనకి నేను సపోర్ట్ ఇచ్చుకోవటం, మా ఇద్దరం ఒక బంధానికి ఒక ఆదర్శంగా. శీతల్ అని మా బాబు కూడా ఉన్నాడు. అతడు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్నాడు. అది కూడా యోగిక్ స్కూల్ లాంటిదే, వెజిటేరియన్ స్కూల్, గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్. అక్కడ చదువుకుంటున్నాడు. అతడు కూడా అతి చిన్నప్పుడే ప్రహ్లాదుడు పాత్ర మూడవ నెల థర్డ్ మంత్లోనే ధ్యాన మహాచక్రం 2011లో విశాఖపట్నంలో, వైజాగ్లో మంచి వర్షం, కుండపోత వర్షం పడుతుందన్నమాట. పత్రి మేడం ఇద్దరు కూడా ఆ స్టేజ్ మీద నించొని అలా చూస్తున్నారు. అంత వర్షం పడుతున్నా కూడా ప్రోగ్రాం ఆగలేదన్నమాట. చాలా మంది వెళ్ళిపోతూ ఆ ప్రోగ్రామ్ సౌండ్స్కి వాటికి మళ్ళీ వచ్చి ఆ వర్షంలో గొడుగులు పెట్టుకొని మరి ఆ ప్రోగ్రాం చూశారు. అది యూట్యూబ్లో కూడా ఉంది. ఎవరైనా పింక్ చేసే వాళ్ళకి పంపిస్తాను. అప్పటి నుంచి, అంతకు ముందు నుంచి 2008 ధ్యానంలోకి రావటం. ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేస్తూ, అప్పట్లో ఉద్యోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ధ్యానము, కళలు, సంగీతము, నృత్యము, ఇది అసలైన జీవితము అని పత్రిసారి నేర్పించిన యొక్క ఆనందమైన జీవితానికి అవన్నీ నేర్చుకుంటూ ధ్యాన ప్రచారం చేస్తూ ఎన్నో మల్టిపుల్ ప్రాజెక్ట్స్, ఈ స్టోరీ రైటింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ డైరెక్షన్ కానీ, ఎవ్రీథింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉండటానికి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే
ధ్యానం. అది మాకే ఆశ్చర్యం. అంటే రెం 2008లో ఒక మొట్టమొదటిసారి డాక్టర్ జీకే గారి ఒక కార్యక్రమంలో చిన్న పాత్ర వేశానన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా కళల మీద ఆసక్తి ఉంది కానీ ఎప్పుడూ చేయలేదు, అవకాశం లేదు, పెద్దలు ఏమి సపోర్ట్ చేసేవారు కాదు. కానీ వయసుతో పని లేదు, మీలో ఒక తపస్సు ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పినప్పుడు ఈ ధ్యానంలో రాగానే పెద్ద అయిన తర్వాతే, ఉద్యోగంలోకి వచ్చిన తర్వాతే కూచిపూడి నేర్చుకోవటం. చెప్పండి ఎవరైనా. లేదు లేదు, ఆ, కంటిన్యూ. కూచిపూడి నేర్చుకోవటం, ఆ, తర్వాత మా మిస్సెస్ కూడా నేర్చుకోవటం, కలిసి ఈ ప్రోగ్రామ్స్ చేయటం, ఇదంతా కూడా మెసేజ్ ఓరియంటెడ్గా ప్రోగ్రామ్స్ చేయటం. పైమా ప్రోగ్రామ్స్ వచ్చాయి అని అంటే పత్రిసారి యొక్క ఫ్లూట్ మెడిటేషన్కి ఏ విధమైన మొత్తం జనాభా వస్తారో అంత జనాలు చాలా అద్భుతంగా వచ్చేవారు అనమాట. అలాగా కాన్సెప్ట్స్ తయారయ్యేవి. ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రజెంట్ చేసేవాళ్ళం. ధ్యాన మహాచక్ర ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వాళ్ళందరూ టీం, కళాంజలి టీం, పైమా టీం ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఒక్కొక్కరు గ్రాండ్ మాస్టర్స్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మంచి పొజిషన్లో ఉన్నారనమాట. వీఆర్ ఆల్సో వెరీ సెటిల్డ్, సాటిస్ఫైడ్ లైఫ్ విత్ మై ఫ్యామిలీ. గర్వంగా చెప్పుకుంటున్నాను. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ మెడిటేషన్ పవర్. ఎందుకంటే అప్పటి వరకు నా జీవితం అంతా చాలా ఒడిదుడుకులతోటి, ఇంకా సినిమా కష్టాలు అంటారు కదా, అంటే నా జీవితం అనే కదా, నా కుటుంబం అంతా కూడా, నా కుటుంబం ఒక శాపం లాగా. ఆ, మా బంధువులు, మా నా చిన్నాన్నగారికి మైండ్ ఒక్కసారి డిస్టర్బ్ అయిపోవటం, ఆ తర్వాత నుంచి ఒక్కదాని తర్వాత ఒక దెబ్బలు తగులుతూ ఉండటం అనమాట. సడన్గా మా బ్రదరు వాటర్లో పడిపోయి యాక్సిడెంట్లో చనిపోవటం, ఆ తర్వాత ఆ, మా నాన్నగారికి ఆవు పొడి చేసి చనిపోవటం, మా సిస్టర్ మెంటల్లీ డిజార్డర్ పర్సన్, వాళ్ళు చీట్ చేసి మా సిస్టర్ మ్యారేజ్ అయిపోవటం, మళ్ళీ తనకి డైవర్స్ అయిపోవటం, ఆ యొక్క మైండ్ సెట్ తోటి, ఆ జీన్స్ తోటి మా మేనల్లుడు పుట్టడం, ఆ, వాడు ఈ అలాగే పెరగటం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మా మదరు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, నాకు కూడా లైఫ్ ఎందుకు, ఏంటి ఈ జీవితం అని ఒక రకమైన సన్యాసంలోకి, అంటే వైరాగ్యంలోకి వెళ్ళిపోయేదన్నమాట. అటువంటి స్థితిలో ఈ ధ్యానం రావటం, మళ్ళీ ఈ ఆ, జీవితం చిగురించింది అనటానికి ఎగ్జాంపుల్ ఇప్పటికి నిరంతరాయంగా 2008 నుంచి 2000 ఇప్పుడు 24, 25 వచ్చింది. ఇన్ని సంవత్సరాల పాటు ఈ వైభోగం అన్నమాట. వైభోగం అనటానికి ఒక పునర్జన్మ. అంటే అలాంటి పీక్ లైఫ్ని ఫేస్ చేసి సుసైడ్ అటెంప్ట్ వరకు కూడా వెళ్ళిపోవటం జరిగింది. సుసైడ్ అటెంప్ట్ అంటే ఇంకా ఇంకెందుకు ఈ బతుకు, ఈ మనుషులు ఎక్కడైనా ఆనందం అనేది ఉంటేనే కదా జీవించాలని ఉంటుంది. ఈ తండ్రి చనిపోయాడు, అన్నయ్య చనిపోయాడు, అమ్మ పరిస్థితి, చెల్లి లైఫ్ లాగా, ఇక ఉద్యోగం ఉందని పేరే కానీ ఎక్కడో అడవిలో ట్రాన్స్ఫర్ చేసేసేవారు. అక్కడ ఏమీ దొరికే కాదు. లక్ష్మీపూర్, ఒరిస్సా రైల్వే జాబ్ చేసుకుంటూ అక్కడ ఒక్కొక్కసారి బౌల్డర్స్ పడిపోతే ఆ మధ్యలో కొండల మధ్యకి వెళ్ళి అక్కడ తినటానికి కానీ ఏది ఉండేది కాదనమాట. ఇలాంటి కష్టతరమైన వర్క్స్ చేసుకుంటూ అన్నయ్యని, నాన్నగారిని తలుచుకుంటూ ఏడమని రోజు ఉండేది కాదనమాట. ఇలాగా పరిస్థితులన్నీ దాటుకొని ఈ ధ్యానం అనేది పరిచయం అవ్వటం, నా జీవితంలోకి స్నేహ అనే ఒక తను రావటం, ఆ తర్వాత నుంచి ఈ జీవితం మీద చిగురించటం, ఆ చిగురించటం ఇప్పటి వరకు కూడా ఆ, ఇంకా వైభోగం అనే దానికి ఇంక మాటలు లేవన్నమాట. అంటే మైనస్, ఫైనాన్షియల్గా కానీ అన్నిటిలో కానీ మైనస్, అలాంటి స్థితి నుంచి ఒక అబెండెన్స్ని క్రియేట్ చేయబడ్డదన్నమాట. అలాగే మ్, ఆ, ఈ
ధ్యానంలోకి వచ్చేసాము. బాగా వైభోగంగా ఉన్నాం. మంచి మా లైఫ్ పార్ట్నర్ కూడా తన ఇన్కమ్ సోర్స్ కూడా చాలా ఒక ఆహ్, రూ. 500 ఉద్యోగం దగ్గర నుంచి అంటే తను కూచిపూడి చెప్తూ ఉండేది స్కూల్స్‌కి వెళ్ళి. ఇప్పుడు 1,00,000, 2,00,000 తెచ్చుకునేంత స్టేజ్ వరకు కూడా తన అబండెన్స్‌ని తీసుకోగలుగుతుంది అనంటే ఈ ఇందులోంచి ప్రయాణమే అనమాట. ధ్యానం అనే మార్గము ప్రయాణము. అలాగే నా ఉద్యోగంలోని కూడా ఎన్నో ఆహ్, ఒక ఎంత కంఫర్ట్ ఉంటదంటే నా జాబ్‌లోని ఆహ్, నా ఇంటికి ఏ విధంగా అయితే ఎంత స్వేచ్ఛగా వెళ్ళొస్తానో అంత స్వేచ్ఛగా నా ఉద్యోగానికి వెళ్ళొస్తాననమాట. అలా ఎన్ని సార్లైనా నాకు ఆ లీవులు గాని అవన్నీ అలా సమకూరేవి. ప్రతికూలాలన్నీ అనుకూలంగా మారిపోయేవి. ఒక్కొక్కసారి కొంతమంది కొలీగ్స్ కంప్లెయింట్స్ ఇచ్చేవారనమాట. ఆడేంటి ధ్యానాలంటాడు, ప్రోగ్రామ్స్ అంటాడు, అదంటాడు, ఆడికి ఇది అనేసి అక్కడ ఆఫీసర్లందరూ నాకేదో పనిష్మెంట్ ఇచ్చేద్దాం అనేంతగా వాళ్ళందరూ కొంతమంది ఆతృతగా చూసేవారు. ఏదో శక్తి కాపాడేసేదనమాట. ఆ శక్తి నాకు ప్రతికూలం అనుకునేదేది. ఒకప్పుడు 40 డేస్ క్లాసెస్‌కెళ్ళటానికి అప్పట్లో మొట్టమొదటిసారి ధ్యానంకొచ్చిన కొత్తలో వెళ్ళేవాడిని. వెళ్ళి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా వెళ్ళేది. ఏది జరిగితే అది అవ్వని అని హాఫ్ అన్ అవర్ ఆఫీసు ఎ ఎ ఎగ్గొట్టేసి వెళ్ళిపోయేవాడిని. కొన్నిసార్లు బానే ఉండేది. సమ్‌టైమ్స్ బాస్ పిలిచేవారనమాట. ఆ టైంలో నేను లేకపోయేసరికి మరుసటి రోజు ఏదో అవుతది అని ఒక రకమైన అంటే ఆ సిట్యుయేషన్స్ వాళ్ళకి ఎంత అనుకూలంగా జరిగేదంటే ఆ టైంలో ఆహ్, ఆహ్, సమ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయేవన్నమాట. ఇంక నా అవసరం వచ్చేది కాదు. అలా మిరాకిల్స్ జరుగుతూ ఉండేవి. అలాగే ఏ ధ్యానమాచక్ర ప్రోగ్రామ్‌లు గానీ, ఈ కల్చరల్స్ ప్రోగ్రామ్స్ గురించి చేసినా కానీ అవన్నీ కూడా అంత కంఫర్ట్‌గా మా బాస్ కూడా చాలా సపోర్ట్‌గా ఉండేవారు. ఈ ఇలా సర్కమ్‌స్టాన్సెస్ అన్నీ ప్రతికూలాలన్నీ అనుకూలంగా ఉండేవి. ఏమన్నా డిస్టర్బెన్స్ వచ్చినా ఆహ్, అవి జస్ట్ క్లియర్ అయిపోతాయి అనే ఒక పాజిటివ్ థింకింగ్ అనమాట. ఆ విధమైన లైఫ్ స్టైల్ తోటి అలాగెళ్తున్నప్పుడు మళ్ళీ సాధన చెయ్యాలి. సాధన ఏదో ధ్యానం చేసుకున్నామో మన వయసు ఎంతుంటే అంత ధ్యానం చేసుకుంటే సరిపోతదనేది కాదు. దీంట్లో ఆహ్, ఇంకా అధిరోహించాలి. ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఏది అంటే అప్పుడు మహాయోగులందరూ కూడా ఎక్కువగా దేశ సంచారం చేస్తూ ఉండేవారు. అలా నేను కూడా చేద్దాము అని ఒక ఫీల్ ఉండేదనమాట. అలాగా రైల్వే నాకు పాస్ ఉండటం వల్ల, దీనివల్ల నాకు కంఫర్టు జర్నీస్ చూసుకొని, ఈ మొత్తం అన్నీ హిమాలయాస్ గానీ, చార్ధామ్ గానీ, అమర్నాథ్ యాత్ర గానీ, ఇవన్నీ కూడా వెళ్ళటం జరిగింది. అయితే హ్మ్. ఏదైనా కొంచెం అడ్వెంచర్ లెవెల్‌లో వెళ్ళాలని చార్ధామ్ యాత్రలో ఆహ్, మన కేదార్‌నాథ్ టెంపుల్ బ్యాక్ సైడు ఆ ఫ్లడ్స్ ఒచ్చి ఆ కొండ ఎలా పడిపోయింది, ఆ ప్రదేశం చూసేయాలని ఒక తపననమాట. ఎ అదేమి ఇదో తెలీదు. అంత ఘోరంగా అంటే నిదర్శనం దైవత్వం నిదర్శనం ఎలా ఉంది, ఆ యొక్క పర్వతం అంతా పడిపోయి ఆ ప్రదేశం అంతా కొట్టుకుపోయి ఎంతోమంది చనిపోయినా, ఆ టెంపుల్ దగ్గర మాత్రం ఒక పెద్ద శిలం పెద్ద రాయ అదొక్కటే ఎలా వచ్చి ఆ టెంపుల్‌కి ముందుగా ఒక 100 మీటర్లు, 50 మీటర్లు ముందున ఏ విధంగా నిలబడ్డది. అదెంత ఒక బిల్డింగ్ అంతుంటుంది ఆ రాయ. ఆ కొ కొం మహాపర్వతం మీద నుంచి కొట్టుకొచ్చి మిగిలినవన్నీ కూడా రాళ్ళన్నీ కొట్టుకు వెళ్ళిపోయాయి. అదొక్కటే అలా ఉండది. అదే మహా నిదర్శనం. ఆ టెంపుల్ చెక్కు చెదరలేదనమాట. ఆ తర్వాత ఆ ప్లేస్‌కి వెళ్ళాలని నేను నడుచుకుంటూ ఆ కొండ ఎక్కాననమాట. అదే కనిపిస్తుంది గదా! ఆ చివరి వరకు ఆ హిమాలయాల్ని టచ్ చేసి హిమము మంచు కనబడుతుంది కదా! దాని దగ్గరికి వెళ్ళి వద్దాము అని ఒక ఫీల్ తోటి వెళ్ళాననమాట. వెళుతూ ఉంటుంటే ఒక చిన్నదే కదా అని ఇలాగెక్కుతుంటే ఒక కొండ
అంటే పర్వతం దగ్గరికి వెళ్ళటానికి కొండ. ఆ కొండ ఎక్కితే ఆ కొండ వెనకతలే పర్వతం ఉంది. ఆ కొండ వెనకతల ఇంకో కొండ కనిపించింది. ఆ కొండే కదా అది ఎక్కేద్దాము అని ఆ బండరాళ్ళు మామూలుగా చిన్ని చిన్ని గులకల్లాగా ఉంటాయి దూరం నుంచి. అక్కడికి వెళ్తే ఇంత ఇంత బండరాళ్ళు అనమాట. ఏ బండరాళ్ళు ఎక్కడ చిక్కినా కిందకి వెళ్ళి పడిపోతాం. అలాంటి ప్లేసులు దాటుకుంటూ మళ్ళీ అది చిన్నదే కదా అని ఇంకోటి. ఆ కొండ దాటిస్తే ఇంకోటి. ఆ కొండ దాటేస్తే ఇంకో కొండ ఉంది. కానీ ఎళ్ళాలనే తపన. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదన్నా పట్టుకుంటే అది అంతు చూసేదాకా వదలబుద్దయ్యేదనమాట. అలాగా మళ్ళీ ఇంకొక కొండ, ఇంకొక కొండ అలాగా వెళుతూ, వెళుతూ ఉంటుంటే ఒక గంటలో వెళ్ళొచ్చేద్దాం అనుకునేవాడిని. ఒక 6 అవర్స్, 5 అవర్స్ తెల్లవారి 6:00 స్టార్ట్ అయిన వాడిని 3, 4 కూడా అయిపోయిందనమాట. మొత్తం క్లౌడ్స్ అన్నీ కమ్మేసాయి. మళ్ళీ సేమ్ ఆ ఫ్లడ్స్ టైమింగ్ ఎలా ఉందో అలాగే అయిపోయినట్టు అయిపోయింది. పెద్ద వర్షం ఏమన్నా వస్తే నాకు అక్కడ ఏమీ కనిపించేది కాదు. బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చేసింది. అక్కడ ఎందుకంటే అంత హైట్‌లోని ఆక్సిజన్ కూడా ఉండదు. ఆ టైంలో ఇంక ప్రాణాలు వదిలేసే సిట్యుయేషన్ ఏర్పడిందనమాట. ఇంక నేను కొలాప్స్ అయిపోయాను. కొలాప్స్ అయిపోయి సడెన్‌గా తెలివొచ్చింది. అప్పటికి నాతో పాటు కొంతమందొచ్చిన వాళ్ళు రీసెర్చింగ్‌లు మొదలు పెడుతున్నారు. అతను మన పిఎంసి నవకాంత్ గారు వాళ్ళు ఈ చందు ఏడి ఏడి అని మిస్ అయిపోయారు. నా కొలీగ్ కూడా వెతుకుతున్నారనమాట. ఏంటి ఆ కొండ మీదకి ఎక్కడికో వెళ్ళొచ్చి గంటలో వచ్చేస్తా అన్నాడు అనేసి చెప్పారు. ఒక్కడినే వెళ్ళాను. నాతో పాటు 2 భైరవ అని పేరు పెట్టుకున్నాననమాట. అవి సింహాల్లాగా ఉంటాయి 2 కుక్కలు. అవి దారి చూపించాయి. ఇలా వెళ్దాం, ఇలా వెళ్దాం అని. అవి తర్వాత మాయమైపోయాయన్నమాట అవి. అవన్నీ కూడా విజువల్స్ అనుకోకుండా మొబైల్‌లో నేను పెట్టి యూట్యూబ్‌లో పెట్టాను. ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా మీకు 'యోగిక్ లైఫ్ చందు స్నేహం' అనే దాంట్లో మీకు ఉంటది. చూడొచ్చు. ఇక్కడ నా లైఫ్ అక్కడే డెడ్ అయిపోయిందనమాట. అంటే ఫస్ట్ టైమ్ సూసైడ్ అటెంప్ట్ అనేది ఒకటి. తర్వాత దాని నుంచి ఇందుకోసమా నేను మళ్ళీ నా ప్రాణం నిలబడ్డాది అని వచ్చాను. అప్పుడు ఆఫీస్‌లో పాయిజన్ తాగేసాను. తాగేస్తే అందరూ తీసుకువెళ్లారు. తీసుకువెళ్ళి రైల్వే హాస్పిటల్‌లో జాయిన్ చేస్తే ఇంక బతకడు అని చెప్పారు. తర్వాత కేజీహెచ్‌కి తీసుకువెళ్లారు. అక్కడ వామిటింగ్స్ అన్నీ చేయించి ఒక 3 డేస్ అలాగయిన తర్వాత సేవ్ అయ్యి అప్పటికి ఇంకా మెడిటేషన్‌లోకి ఎంటర్ అవ్వలేదు. ఆ తర్వాత మెడిటేషన్, చేంజ్ లైఫ్ ఇవన్నీ మిరాకిల్స్ జరగటం. ఆహా! నేను ఇందుకోసమా నా సిట్యుయేషన్స్ అన్నీ ఇలా ఏర్పడ్డాయని నాకొక రియలైజేషన్ వచ్చిందనమాట. ఇక్కడ మళ్ళీ ఏం జరిగిందంటే సేమ్ ప్రాణం నేను నా అంతట బలవంతంగా తీసుకోలేదు. ఒక ప్రమాదం ఏర్పడబోయింది. భయంకరంగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. కొలాప్స్ అయిపోతున్నాను. కళ్ళు పైర్లు కమ్మేసాయి. మనిషిని ఇంకా ఎక్కడ పడిపోతానో తెలీదు అన్నట్టుగా అయిపోయింది. ఈ పోనీ ఎవరినన్నా పిలుద్దామంటే అది టోటల్ సెంచరీ ఫారెస్ట్ ఏరియాస్ అన్నమాట. అక్కడ భయంకరమైన జంతువులు ఏమంటారు మంచు కు ఎలుగుబంటులు ఉండే ప్రదేశాలన్నమాట. అంటే నేను తర్వాత గూగుల్‌లో సెర్చ్ చేస్తే అవన్నీ అంత దొరికినాయనమాట. అవును నేను ఇలాంటి ప్లేస్‌కెళ్ళానా అని. ఇంక ఛాన్స్ లేని ఇది. తాగడానికి నీళ్ళు కూడా లేవు. ఆహ్, అంటే కొండే కానీ వాటరు ఏది పట్టుకెళ్ళలేదు. బిస్కెట్ గానీ ఏమీ పట్టుకెళ్ళలేదు. ఇలా ఎళ్లి అలా వచ్చేద్దాం అనుకునేవాడిని. ఒక ట్రాప్‌లోకెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయాననమాట. కానీ ఒక శివ కాన్షియస్ అలాగా నడిపిస్తూ ఉండేది. నడిపిస్తూ ఉంటూ ఇంకా పడిపోవటం జరిగింది. పడిపోయిన తర్వాత నేను గుడాకేశ మన ప్రబోధ్ గారి ద్వారా కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాను. ఈ ఎనర్జీని ఎలా గెయిన్ చేసుకోవాలి అనే దాని మీద టెక్నిక్స్. అది 1 మినిట్, 5 మినిట్స్ టెక్నిక్ ఉంటూ ఉంటదనమాట. జస్ట్ ఒక 15 సెకండ్స్ బ్రీతింగ్ మీద కాన్సంట్రేట్ చేస్తూ జస్ట్ ఇలా ఉంటే ఎనర్జీ ఫ్లో అయ్యేదనమాట మొత్తం అంతాన. ఒక్కసారి శక్తి వచ్చేది. ఆహ్, లేచి మరి తిన్నంగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి కదా! ఆ కొండ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి ఆ పర్వతం దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే
బతికితే బతుకుతాం, పోతే ఆ శివుడి దగ్గరే పోయామని ఒక చూడండి కాశీలో చచ్చిపోతే ఎలా ఉంటుంది అని. అదేంటి మరి ఫ్యామిలీ, పిల్లాడు అది ఇది ఉండదా ఏమి ఇంకా ఒక రకమైన ఆధ్యాత్మిక వైరాగ్యంలో వెళ్ళిపోయిందనమాట. ఆఖరికి అక్కడికి రీచ్ అయిపోయాను. రీచ్ అయిపోయి ఒక చిన్న సందేశంలాగా అనిపించింది. అక్కడ చిన్న వీడియో పెట్టుకొని నాకు ఇలా ఉంది సిచ్యువేషన్ చూడండి అని చుట్టూ పర్వతాలు ఆ ఆ మొత్తం పొగమంచులు అన్నీ భలే కనిపిస్తాయి ఆ విజువల్స్. అలాగనేసి మళ్ళీ ఎనర్జీ కొలాప్స్డ్. అక్కడ బ్రీతింగ్ సెన్సే తక్కువగా ఉంది కదా! మళ్ళీ ఎనర్జీ కొలాప్స్ అయిపోయి మళ్ళీ పడిపోతుంటే, మళ్ళీ ఆ టెక్నిక్ తోటి మళ్ళీ సేవ్ అవ్వటం. ఒక 10 అడుగులు మళ్ళీ వెనక్కి రావటం, మళ్ళీ సేవ్ అవ్వటం. అప్పుడు గలగల గలమని సౌండ్ రాళ్ళ మధ్యలోంచి వాటర్ ఫ్లో ఎక్కడవుతే అక్కడికెళ్ళి కొంచెం వాటర్ తాగి, మళ్ళీ అలాగా అంటే కొన్ని ఒక్కొక్క దగ్గరండి ఒక గోడని పాకితే ఎలా ఉంటదో అంటే పోలీసుల పెద్ద జైల్లోని ఎత్తైన గోడలుంటాయి చూడు, అలాగా ఎత్తైన పర్వతం. ఇటువైపు ఒక లోయ, ఇటువైపు ఒక లోయ. మీద నుంచి నడిస్తే ఎటు పడతామో తెలీదు. అందుకనే ఇలా పాకుకుంటూ నడిచి ఎలా వచ్చానో తెలీదు. ఆ కుక్కలు తీసుకొచ్చేసాయి. అది భైరవ అని పేరు పెట్టుకున్నాను. వాటితో మాట్లాడటం, ఇంటరాక్షన్ అవ్వటం, అవి దారి చూపించటం, ఇవన్నీ ఒక మిరాకిల్‌గా తీసుకువెళ్ళటం, అవి మళ్ళీ తర్వాత మాయమైపోవటం. మళ్ళీ అలాగా వచ్చి ఆ బ్రీతింగ్ సెన్స్ తోటే బయటికి రావటం జరిగింది. అప్పుడు నాకు ఒక రకంగా నేను మళ్ళీ చనిపోయే స్థితికి వెళ్ళింది ఎందుకు వచ్చాను అని నాకొక క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత ఎందుకో ఒక డెసిషన్ తీసుకోవాల్సొచ్చింది. ఆ డెసిషన్ ఏంటంటే, ఇంకా జాబు వీఆర్ ఇచ్చేద్దాము అనే ఒక డెసిషన్. ఇది నేను అందరికీ సజెషన్ అయితే చెయ్యను. మరి మీరెందుకు చేశారంటే, మామూలుగా ఉద్యోగం హ్మ్. ఒక బాధ్యతాయుతమైన ఆహ్, మనిషి లక్షణం. అది ధర్మం కూడాన. ఆ ధర్మం చేసుకుంటూ వెళ్ళటం అయితే ఫస్ట్ నుంచి కూడా నా తండ్రి గారు గాని వాళ్ళకి ఒక రకమైన సన్యాస తత్వంకి వెళ్ళిపోవాలని ఉండేదనమాట. హిమాలయాలకు వెళ్ళిపోవాలని ఇలాగుండేది. పాపం ఆయన చనిపోయారు. యాక్సిడెంటల్‌లో ఆవు పొడి చంపేసింది. అదంతా మళ్ళీ అదొక పెద్ద ఫ్లాష్‌బ్యాక్. అయితే తరువాత మన గౌతమ్ బుద్ధుడిని చూడండి. అతన్ని ఈ చెప్తారు. ఇతడు మహా సన్యాసి అవుతాడు అని అతనికి హ్మ్. జాతకం చెబితే, లేదా మహారాజవుతాడు. మహారాజే అవ్వాలి. యోగాలు, భోగాలు అన్నీ అనుభవించాలి. ప్రపంచాన్ని పాలించాలి. కీర్తి ప్రతిష్టలు పొందాలి అని అనుకుంటాడు. కానీ ఆ తల్లిదండ్రులు అతన్నెంత బంధించి ప బయట ప్రపంచాన్ని చూపించకుండా అన్ని భోగాలు అనుభవిస్తూ, ఇంకా ఏది లేకుండా ఎంత కట్టి పడేసినా అతడి యొక్క ఆహ్, జీవిత నిర్ణయం ఏదైతే ఉందో, ఆఖరికి అదే పాతకి ఏ ఏది ఆయన్ని ఆపలేదు. ఆఖరికి కుటుంబం, భార్య, పిల్లలు ఉన్నా సరే, అతను సత్యం వైపు వెళ్ళిపోయాడు. అల్టిమేట్ అనే దానికి వెళ్ళిపోయాడు. అదే స్థితిగా శంకరాచార్యులు తల్లి అస్సలు ఒప్పుకోదనమాట. "అమ్మా! నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను." సన్యాసం తీసుకోను ఏ తల్లైనా సన్యాసం అనగానే ఇంక అన్నీ వదిలిపెట్టేస్తాడు. భవబంధాలను వదిలిపెట్టేస్తాడు. ఇదేమి జీవితం అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదని దుఃఖిస్తూ ఉంటదనమాట. ఆ టైంలో ప్రాణం పోయే సిట్యుయేషన్ క్రియేట్ అవుతుందనమాట. ఒక మొసలి అతన్ని పట్టి ఉంచుతున్నప్పుడు అమ్మ నేను ఈ ఆ దైవత్వంలో కలిసిపోయినా పర్వాలేదు. ప్రాణం నిలబడితే చాలు అని కోరుకుంటే సరిపోతుంది అని పాపం తల్లి కోరుకుంటది. వెంటనే ఆ ముసలి దగ్గర నుంచి వదిలివేయబడతదనమాట. అప్పుడు సన్యాసం యాక్సెప్ట్ చేసేస్తది. చెయ్యాల్సిన సిట్యుయేషన్ వస్తదనమాట. అంటే ఒక పెద్ద దెబ్బ పడితే చిన్న దెబ్బ అనేది చాలా చిన్నదైపోతుంది. అలాగా ఒక లైఫ్‌లో నాకు ఈ ప్రాణం పోయే సిట్యుయేషన్స్ దగ్గర మిగిలినవి నాకు వదలటానికి నాకు పెద్ద బాధ అనిపించదనమాట.
ఫస్ట్‌లో లైఫ్ గానీ, నా హెల్త్ ఇష్యూస్ గానీ, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్. అవన్నీ కూడా మందులు లేకపోయినా, లేకపోతే హాస్పిటల్‌కి రోజు వెళ్ళకపోయినా, ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉండే స్పాండిలైటిసు, సయాటికా పెయిను ఇవన్నీ. ఇవన్నీ కూడా నా ర ఎక్స్‌పీరియన్స్ చూస్తే మీకు మిరాకిల్ అనిపిస్తది. ఎలా అంటే సర్జరీ చెయ్యకపోతే ఇంక మరి నడవలేడు. మొత్తం కాలంతా ఆహ్, స పో డిస్క్ ఫెయిల్ అయిపోయిందనమాట. నా స్ట్రెచర్ మీద మోసుకు వెళ్ళేవారు. అలా వెళ్తుంటే నేనేంటి అప్పటికే 5, 10 సంవత్సరాలు అయిపోయింది. ధ్యానం, ధ్యానం, ధ్యానం ఏ మందులు వాడాల్సిన పని లేదు. ఆహ్, ఏ ఆపరేషన్ అక్కర్లేదు. ఇది అది అని చెప్పినోడిని నేనే ఆపరేషన్ చేసుకునే సిట్యుయేషన్ వచ్చింది. అప్పుడు ఏదో ఒక దారి దొరుకుతాది అని అనుకున్నప్పుడు ఆయుర్వేద మెడిసిన్ ట్రీట్మెంట్ దొరికింది. ఆపరేషన్ లేకుండా నాకు ఇదైంది. డాక్టర్లు అప్పటికే మీరు బెండ్ అవ్వకూడదు, సైకిల్ తొక్కకూడదు, కార్ ఎక్కకూడదు, మీ ఇది చేయకూడదు, హ్మ్, బరువులెత్తకూడదు, నెక్స్ట్ కొండలెక్కకూడదు, రన్నింగ్ చేయకూడదు, డాన్సులు వేయకూడదు ఎన్ని చెప్పారో. ఆ తర్వాత నుంచి ఏవైతే డాక్టర్లు చెప్పారో అవన్నీ విరుద్ధంగా ఇప్పటికి చేస్తున్నాననమాట. అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్ అనటానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆహ్, ఎలా చేయగలుగుతున్నానంటే ఒకటే సంకల్పం. ఏ మందులు అవసరం లేదు. ఏ ఆహ్, ఏ అంతకు ఏ హ్మ్, కోడి గాని, మేక గాని, ఒక ఆవు గాని, ఒక ఎద్దు గాని కళ్ళద్దాలు పెట్టుకుంటుందా? సర్జరీలు చేయించుకుంటుందా? అవి ఎంత బలంగా తిరుగుతున్నాయి, ఎంత సంతోషంగా వెళ్ళగలుగుతున్నాయి. మనం ఎందుకు ఉండలేము అనే ఒక సంకల్పం, దృఢ సంకల్పంతోటి అప్పుడప్పుడు ఏదైనా ఫీవర్ వచ్చినా కూడా ఫుల్ ఫాస్టింగ్‌లో ఉండిపోతాను. ఎన్నో టెక్నిక్స్ మనకి ఎంతోమంది గురువులు, యోగులు చెప్తున్నవి అవి నేను ప్రయోగాలు చేసుకుంటాననమాట. నా శరీరాన్ని నేను అబ్జర్వ్ చేసుకుంటాను. దానివల్ల ఆ క్యూర్ అనేది ఉంటది. చిన్నప్పుడు 2002లోని నాకు సర్జరీ అయింది. చెవి ఆపరేషన్. చెవి ఆపరేషన్ అయిన తర్వాత నాడి చిన్నప్పటి నుంచి కారేది. ఎందుకంటే చెవులో పుల్లలు పట్టుకొని పొడి చేసుకునేవాడిని. ఆ పొడి చేసుకోవడం వల్ల కర్ణబేరి దగ్గరికి కనెక్ట్ అయిపోయి పొర కట్ అయిపోయింది. అప్పుడు 2 చెవులు కూడా సేమ్ ప్రాబ్లమ్ వచ్చాయి. ఇప్పుడు సర్జరీ కంపల్సరీ చేయాలి అంటే చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ నాడి కారేయడం మొదలుపెట్టేది. ఎందుకంటే మళ్ళీ ఎళ్తే ఫెయిల్ అయిందమ్మా మళ్ళీ సర్జరీ చేయాలన్నారు. మళ్ళీ ఈ ఈ యొక్క ప్రాబ్లమ్స్ మళ్ళీ చేయించుకున్నాను. మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్. ఇంకో చెవి కూడా చేయాలి అనన్నారు. ఏంటి ఈ ఈ క్రిటికల్ చేసినా ఫెయిల్ అవుతున్నాయి. ఈ నాకే ఎందుకు ఈ కర్మ వస్తుంది అని ఒక రకమైన ఒక నెగెటివ్ అలాగని చెప్పి అల్లోపతిని నేను అవాయిడ్ చేయను. ఎమర్జెన్సీకి అవి తప్పవు. కాకపోతే అదే ఉండాలి అని చెప్పి ఇన్సూరెన్సులు చేసేసుకోవడం, లైఫ్ లాంగ్ మందులు మింగడం, దాన్ని బ్యాలెన్స్ చేసేసుకోవటం అనేది కాదు. అని దాన్ని దాటి అనేక రకాల ఆల్టర్‌నేటివ్స్ యోగిక్ అవి గాని, మెడిటేషన్ పవర్‌తో గాని, లేదా హోమియోపతి కానీ, లేదా ఆయుర్వేదిక్ కానీ, ఇలాంటివి అనేక రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా ఆసనాలు. యోగాసనాలు ఆహ్, యోగా, ప్రాణాయామం ఇవన్నీ కూడా మనకి ఒక యోగిక్ లైఫ్‌ని ఈ హెల్తీ లైఫ్‌ని తీసుకువెళ్తుందనమాట. ఆ విధంగా నాకు ప్రతి సిట్యుయేషన్స్‌కి కూడా ఒక దారి దొరుకుతూ ఉండేది. అలా దారి దొరుకుతున్నప్పుడు ఇప్పటికి కూడా సర్జరీ నేను చేయించుకోలేదు. చక్కగా వినబడుతుంది. కాపోతే అప్పుడప్పుడు వాటర్ అది ఎళ్ళినప్పుడు వినబడుతుంది. అప్పట్లో డాక్టర్స్ ఏం చెప్పారంటే, "సర్జరీ చేయించుకోకపోతే మీ బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఇంకా ఇదయిపోతాని" చెప్పారు. కానీ పత్రిజీ గారు చెప్పిన ఒక స్ట్రాంగ్ బిలీవ్ నాటుకుపోయిందనమాట. ధ్యానం సర్వరోగ నివారిణి అనేది ఇప్పటికి అది నరాల్లోని కూడా జీర్ణించుకుపోయి నా ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా కరోనా లాంటి భయంకరమైన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినప్పుడు కూడా నాతో పాటు ఉన్న కొలీగ్ ఆఫీస్‌లో ఆహ్, చనిపోవటం జరిగింది. అంటే రైల్వే బెడ్ ఇది వచ్చింది. వాళ్ళ మిసెస్‌కి వచ్చింది ముందు. ఆ తర్వాత ఆయన వెళ్లి అడిగితే
బెడ్ ఇవ్వలేదని చెప్పి అతను ఆర్గ్యుమెంట్ అది జరిగింది. ఆయనకి ఎఫెక్ట్ అయిపోయింది. తర్వాత వాళ్ళ మిసెస్‌కి ఫోన్ చేశాను. ఏవండి అంటే, లేదండి గాంధీ గారు ఉదయం నుంచి రాలేదు. ఏంటంటే అప్పటికే నాకు వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. హి ఈస్ డెడ్ అని చెప్పేసి. ఆళ్ళ మిసెస్‌కి కూడా ఇంకా తెలియలేదు. అప్పటికి నాకింకా ఇది ఉంది. అంటే హాస్పిటల్‌కెళ్ళాలా? వద్దా? ఈ యొక్క డైలమా క్వెషన్స్. ఆల్రెడీ ఎన్నో డెడ్ బాడీలు బయటకొచ్చేస్తున్నాయి రైల్వే హాస్పిటల్‌లోంచి. రోజుకి 2 వచ్చేస్తున్నాయన్నమాట. ఫస్ట్ నుంచి కూడా ఒక కాన్ఫిడెన్స్ ధ్యానం చాలు. ధ్యాన శక్తి, ఫాస్టింగ్ ఈ మనం ఎంత ఉన్నా సరే మళ్ళీ వాటికి వైరస్ ఏముందో జ్వరము అలాంటి వాటికి బలం ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. కొన్ని టెక్నిక్స్ మంతెన గారు చెప్పినవి వాటిని బేస్ చేసుకొని హ్మ్. చేయటం జరిగింది. దాని నుంచి మా మిసెస్‌కొచ్చేసింది. మా బాబుకి వచ్చింది. కాపోతే అదృష్టం ఏంటంటే ముగ్గురికి వచ్చేయటం. ఎవరో ఒకరికి వస్తే ఒకరి దగ్గరికి వెళ్ళలేము. ఒకరి దగ్గర ఉండలేము. ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నిటిని కూడా అధిగమించుకొని ఇలా వెళ్ళాము. ఇలా ఒక్కొక్క హెడల్స్ దాటేసరికి నాకనిపించిందనమాట. జాబు చాలా ప్రశాంతంగుంది. మంచి ప్రమోషన్స్ వస్తున్నాయి. బా సిట్యుయేషన్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఆహ్, నాకు అన్‌సాటిస్ఫైగా ఉందనమాట. ఒక రకమైన ఓహ్, కొంతకాలం ఆటల కోసం ప్రపంచం జీవితం జ నా జీవన విధానం జరుగుతుంది. అందరికీ అదే జరుగుతూ ఉంటది. తర్వాత ఆహ్, ఉద్యోగ ధర్మం. హ్మ్. ఒక 20 సంవత్సరాలు బా బాలాకాలే క్రీడాసక్తః, తరుణిస్తావః తరుణీసక్తః, వృద్ధస్తావః చింతాసక్తః ఇంకేంటి జీవితం? ఇదేనా జీవితం అంటే? ఇంకేమీ లేదా అని ఒక రకమైన వైరాగ్యం అన్నమాట. అంటే సన్యాసంలోకెళ్ళిపోవాలా? ఏదో తండ్రులు వాళ్ళకి వాళ్ళ లోపల సబ్‌కాన్షియస్‌లో అయిపోయిందో ఏటో ఆ మూలాలు నాలో ఉండిపోయి నాకు కూడా వెళ్ళిపోవాలని ఎప్పుడు హిమాలయాలు పిలిచేస్తున్నట్టుగా ప్రపంచం వదిలేయాలన్నట్టుగా ఇవన్నీ అనిపిస్తూ ఉండేదనమాట. ఆ ధర్మంలో ఆహ్, ఏ పాపం చేశారు ఒక నా బిడ్డ గాని, నా భార్య గాని ఇది అలాంటి సిట్యుయేషన్ అప్పుడు సంసారంలోనే నిర్వాణం అనే పత్రిజీ యొక్క కాన్సెప్ట్ తోటే ఏదైతే ఉన్నామో అన్నీ చేసుకుంటూ ఒక యోగిక్ లైఫ్‌ని జీవించాలి అనేది నాకు క్లారిటీ రావటం. ఆ కారణమైన సిట్యుయేషన్స్ ఏర్పడటం. నా ఉద్యోగంలోని కూడా అటువంటి సిట్యుయేషన్స్ ఏర్పడటం. నా మిసెస్ నా జాబ్‌కి తను దూరంగా ఉండటం. తనకి ఓహ్, సపోర్ట్ అనేది నా అవసరం, నా నీడు అనేది చాలా కరెక్ట్ ఉన్నది. తనకి నేను కూడా ఉండాలి అనే దాని మీద బేస్ చేసుకొని. ఆఫ్‌కోర్స్ అబెండెన్స్ అయితే వస్తుంది. ఎంతకాలమైతే అంత సంపాదించాము. ఇక నుంచి నాకెంతో కొంత పెన్షనొస్తుంది. ఆ పెన్షన్ నేనెవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆ పెన్షన్ బేస్ చేసుకుంటూ నేను లైఫ్ చేసుకోవాలి. ఇంకా సంపాదించేయాలి, మా ఆవిడ సంపాదించేయాలి, అంతా సంపాదించేయాలని ఈ థాట్ ప్రాసెస్ ఏమీ లేకుండా ఏదుందో అదుంది. నీడ్స్ ఫుల్‌ఫిల్ అయిపోతాయి అనే ఒక కాన్ఫిడెంట్ తోటి హ్మ్, నేను వీఆర్ ఇచ్చేయటం జరిగింది. ఎక్కడ కూడా జాబ్ ప్రెషర్ గాని ఇలాంటివి ఏదీ లేదు. అది ఇవ్వబడ్డదనమాట. ఇట్స్ ఎ హ్యాపెనింగ్ జరిగిపోయింది. అయ్యో! జాబ్ వదిలేసానే మంచి పొజిషనే. ఎంతో గౌరవం ఉంటది. ఇంకా మంచి హై రేంజ్‌కి వెళ్తాను. ఇంకా బోలెడు రెస్పెక్ట్స్ ఒస్తాయి. ఇలాంటి రిగ్రెట్ ఏమీ లేదు. ఏదో నేను దేనికో డిజైన్ చేయబడ్డాను. ఒక పాత్ ఇప్పటివరకు ఏ విధంగా నడిపించిందో ఇక నుంచి ఏదో నడిపిస్తుంది అని అనుకునే టైంలో 'శ్రీకృష్ణ కాన్షియస్' మీ ఎనకాతల కనిపిస్తుంది కదండీ! ఆహ్, యోగిక్ లైఫ్ 'శ్రీకృష్ణ యోగిక్ లైఫ్' అనే ఒక దాన్ని ఆహ్, ఆన్‌లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయటం జరిగింది. ఇది ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి లేచి, 3 గంటలకి లేచి, స్నానం చేసి ఆహ్, యోగా ఆసనాలు ప్రాక్టీస్ చేసి, ఒక అరగంట సేపు, తర్వాత 4 గంటల నుంచి 5 గంటల వరకు వెన్నెముక నిటారుగా పెట్టుకొని, ఎటువంటి సపోర్ట్ లేకుండా ధ్యానం చేస్తూ, 5 గంటలకి మళ్ళీ భగవద్గీత నేర్చుకుంటూ, 5:30కి క్లోజ్ అయిపోతూ, 5:30 నుంచి మళ్ళీ ఫ్లూట్ క్లాసెస్
కండక్ట్ చేస్తూ అంటే మేడం లక్ష్మి గారు వచ్చారు స్కైల్స్ ద్వారా, డాక్టర్ జీకే గారి సిస్టర్, అలాగా ఎంతోమంది నేర్చుకోవటం. ఆ తర్వాత ప్రాపంచిక జీవన విధానం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవటం, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయన్నమాట. అంటే ఏదో ఉద్యోగం వదిలేశాడు, ఏదో బో ఖాళీగా తిరుగుతున్నాడు అనేది కాదు. ఏదో ఒక అద్భుతం జరగబోతుంది అనటానికి ఇది డిజైన్ చేయబడ్డదనమాట. ఇది నేను చేస్తున్నాననే కంటే, నా చేత చేయించబడుతున్న ఒక నిష్కామ కర్మ. ఏదన్నా నేర్చుకోవటానికి వెళ్ళండి. ఒక సంగీతం నేర్చుకోవటానికి వెళ్ళండి. ఒక మినిమమ్‌గా నెలకి 1000, 2000 కడితేనే గాని అవ్వదు. కానీ ఈ స్కైల్స్ అనే ఒక స్కైల్స్ యూనివర్స్‌లో ఉచితంగా వచ్చి నేర్చుకోవచ్చు. కానీ క్రమశిక్షణతో శ్రద్ధ పెట్టుకొని నేర్చుకోవాలి. అలాగే ఒక స్పోకెన్ ఇంగ్లీష్ గాని ఏవన్నా నేర్చుకోవాలి అనంటే యూనివర్స్ అనంతంగా ఇస్తుంది. కానీ నేర్చుకోవటానికి మనం సిద్ధంగా లేమనమాట. ఆ విధంగా సిద్ధపడితే హ్మ్. ప్రతి ఒక్కరికి కూడా ఆ జ్ఞానం ఇవ్వబడుతుందని, అలా స్పోకెన్ ఇంగ్లీషు, భగవద్గీత 80, 90 సంవత్సరాలయిన వాళ్ళు కూడా చదువుదాం, చదువుదాం, చదువుదాం అనుకుంటారు. ఏదో ఒక గురువు దగ్గరికి వెళ్తారు. వాళ్ళు నేర్పిస్తారు. అప్పటికి అర్థమవుతది. బయటకొచ్చేసాక వదిలిపెట్టేయడం జరుగుతుంటది. కానీ ఇది నిరంతరం జరుగుతూ ఉంటదనమాట. ఇప్పటికి 550, 60 రోజుల వరకు జరుగుతుంది. 560 రోజులంటే ఫస్టు 3 గంటలకు ఎవరొస్తారండి నిజంగా? ఆలోచించండి. అటువంటి టైము ఏ ఏదో రాక్షసుడే పెడతాడంటారు నిజంగా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బ్రహ్మముహూర్తము అంటారు. బ్రహ్మముహూర్తం అంటే బ్రహ్మ గడియలు. ద అల్టిమేట్ క్రియేషన్ అన్నమాట. ఏదైనా ఒక అద్భుతాలు జరగాలి అనంటే ఆ క్రియేషన్ టైమింగ్, ఆ బ్రహ్మముహూర్తం, ఆ బ్రహ్మతత్వము, ఆ దైవత్వము. ఆ గడియ దాటింది అనుకోండి బ్రహ్మముహూర్తము 3 నుంచి నా 3:30, 4 ఆ టైంలో ఆహ్, ఆహ్, దైవిక గడియలు అంటారు. దైవిక గడియలు అంటే దేవతల టైము. దేవతలు స్నానం అంటారనమాట. దేవతలు ఆచరించే స్నానము. అది కూడా మనం చేయలేమంటే గడియలు. మనుష్య గడియలు అంటే 5 గంటల తర్వాత చేసే గడియలు. అంటే సూర్యుడు అప్పుడే ఉదయిస్తూ ఉండే టైంలో మనుషులు స్నానం చేసి ఆ సూర్యకిరణాలతో శక్తిని పొంది ఆరోగ్యాన్ని బాగు చేసుకొని, అది కూడా సూర్యుడు ఉదయించేసి నడినెత్తుకు కొద్దిగొస్తున్నప్పుడు 7, 8, 9, 10, 11 ఇది రాక్షస గడియలు అంటారు. ఈ రాక్షస గడియలోనే అందరూ లేవటం జరుగుతుంది. ఎందుకు ఈ బ్రహ్మ ముహూర్తాన్ని వదిలిపెట్టాలి? ఇక్కడ ఎంతో అనంతమైన శక్తి, ఎంతో పాజిటివ్ ఎనర్జీస్, ఎక్కడ థాట్ పొల్యూషన్ గాని, ఇలాంటివి ఏమీ లేని ఒక అద్భుతమైన ప్రదేశం కదా! వీటిని ఎందుకు విడిచిపెట్టాలి అనే ఒక ఆహ్, టే పాయింట్ నాకు కనెక్ట్ అయిందనమాట. ఇప్పటికి ఇన్ని రోజుల నుంచి ఎంతోమంది మాస్టర్స్ ఈ ఛాలెంజ్‌గా తీసుకొని గే ఛాలెంజ్‌గా ఆహ్, ఆహ్, యోగులుగా తయారైన మాస్టర్స్ వాళ్ళు మళ్ళీ దీంట్లోని వాలంటీర్‌గా వర్క్ చేయటం. డాక్టర్ సుప్రియ గారు గాని, ఇంకా కొంతమంది మాస్టర్స్ వీళ్ళందరి సపోర్ట్ తోటి ముఖ్యంగా నా మిసెస్ యొక్క సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలాంటి వర్క్స్ చేస్తున్నప్పుడు తను ఏ రోజు కూడా ఏంటి ఎప్పుడు అలా ల్యాప్‌టాప్ పట్టుకొని ఉంటావు, ఎప్పుడు ఆన్‌లైన్ క్లాసులు ఇలాంటి ఎక్కడో కాడ స్టంటింగ్ ఉంటాయి భార్యాభర్తలు అనే తర్వాత. అలాంటిది ఏ రోజు కూడా రిగ్రెట్ అవ్వదు. స్పిరిచ్యువల్ వర్క్ అనగానే ఇంకా. అలాగే నేను ఎవరికైనా ఒక డొనేషన్ ఇస్తానంటే ఆహ్, మామూలుగా భయపడతాం. అమ్మో! మా ఆవిడ ఏమంటదో, నా భర్త ఏమంటదో. అక్కడేటంటే ఇంకొద్దిగా పెద్ద చెయ్యన్నమాట. ఏంటి 1000 ఇచ్చావా? 5,000 ఎంతో ఇవ్వచ్చు కదా! అని మళ్ళీ నాకు అంత సపోర్టింగ్ అన్నమాట. నేను ఒక చిన్నదంటే ఇంక దానికి 10 రెట్లు ఎక్కువగానే తనుంటదన్నమాట. ఈ విధమైన వర్క్స్ జరుగుతూ ఈ యోగిక్ లైఫ్ అనేది నా లైఫ్ జీవితాన్ని మొత్తం మార్చేయటం జరుగుతుందనమాట. ఇది ఎందుకు ఇలా డిజైన్ చేయబడ్డది అనంటే, ఎక్కడికి పారిపోవసరం లేదు. ఏది ఈ వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఉన్నది ఏదైతే ఉన్నదో ఆఫ్‌కోర్స్ సిట్యుయేషన్స్ బట్టి రిలీజ్ చేయటానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్. వదలటం కూడా ఒక కళ అనమాట. అది సిట్యుయేషన్స్‌లో నేను అస్తమాటికి సెలవులు పెట్టడం ఇది కూడా ఇబ్బందికరంగా అనిపించి
నేను ఆ ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టేశాననమాట. ఎందుకంటే ఇక నా పాత్ అనేది ఏంటో అనేది అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత ఇంక నా జీవన విధానం కూడా. అయితే దీనికి వెళ్ళే ముందు నేను కొన్ని ప్రయోగాలు చేసుకున్నాను. ఉద్యోగం లేకుండా రేపొద్దున్న నా బాబుకి స్కూల్ ఫీజ్ కట్టాలంటే ఏం చేయాలి? అని నేను వర్క్ చేసుకుంటే ఐ క్యాన్ క్రియేట్స్ మై అమౌంట్. ఎవరినైనా డొనేషన్‌లా అలాంటియి ఆధారపడకూడదు. ఏది ఎక్స్‌పెక్టేషన్ ఫస్ట్ నుంచి కూడా నాకు కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. నో ఎక్స్‌పెక్టేషన్ ఆహ్, ఆహ్, హ్మ్. ఎవ్రీథింగ్ యాక్సెప్టెన్స్ సిట్యుయేషన్స్. హ్మ్. నెక్స్ట్ నో జడ్జ్‌మెంట్. ఈ విధమైన పాలిసీలో వెళుతున్న వాడిని, డిపెండబుల్ అవ్వకూడదు అనుకునేవాడిని. మళ్ళీ రేపొద్దున్న ఇంకొకరి మీద నేను చేయి చాపి డిపెండబుల్ అయితే, అలాంటి టైం నాకు ఎదురైతే, ఉద్యోగం లేదనే రిగ్రెట్ ఫీలింగ్ వస్తుంది కదా! అని అనిపించినప్పుడు, నాకు నేను చెక్ చేసుకుంటే ఐ క్యాన్ క్రియేట్ సంథింగ్ అనేది నాకు అర్థమైంది. బట్ పెద్దగా నేను క్రియేట్ చేయలేకపోవచ్చేమో కానీ, ఐ క్యాన్ క్రియేట్ అనే కాన్ఫిడెంట్ అయితే నాకొచ్చింది. ఆ తర్వాత ఆహ్, నీడ్స్ ఈ ఎవరైతే వాళ్ళు మన మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళకందరికీ కూడా సపోర్టింగ్. ఆహ్, వాళ్ళు ఏ విధంగా బయటికి ఎదగాలి అనే దాని మీద సపోర్ట్ ఇవ్వటానికి 100% వర్క్ చేయటం, వాళ్ళకి సపోర్ట్ చేయటం జరుగుతూ ఉంటదండి. అప్పుడు ఆ క్లారిటీలో ఫస్ట్ నాకిది తినాలనిపిస్తుంది, ఇది తినకూడదు, ఇది లేనప్పుడు ఏం చేయాలి అనే దాని మీద 4 రోజులు, 5 రోజులు ఆహ్, ఆహారం లేకుండా జీవించడం ఎలాగా అని నేను ప్రయోగం చేసుకునేవాడిని. ధ్యానం అంత శక్తితోటి ఫుడ్డు ఆకలనిపిచ్చేది కాదనమాట. ఏదో ఒక లడ్డూ తినేవాడిని. ఒక ప్రోటీన్ లడ్డు మా మిసెస్ చేసేది. ఒకసారి ముక్తినాథ్ వెళ్ళాను. ముక్తినాథ్‌కి వెళ్ళిపోక ఉన్న సర్కమ్‌స్టాన్సెస్‌లో డబ్బులు లేవు. క్యాష్ లేదనమాట. అది వేరే దేశం అవ్వటం వల్ల మన ఫోన్‌పేలు, జీపేలు అవేమీ పనిచేయలేదు. అలాంటి సిట్యుయేషన్‌లో డబ్బులు లేకుండా ఆ ముక్తినాథ్ దర్శనం చేసుకొని, ఆ హర్డిల్స్‌ని ఏ విధంగా దాటుకొనొచ్చాను అనేది కూడా మీకు యూట్యూబ్‌లో దొరుకుతుంది. అది కూడా చూడండి. యోగిక్ లైఫ్ చందు స్నేహం దాంట్లో మీకు దొరుకుతుంది. ఈ హౌ టు గెట్ ఇన్ మనం ఒకటి అనుకున్నది ఆహ్, డబ్బు లేకుండా ఏ విధంగా సాధించొచ్చు అనేది ఒక రకమైన ప్రక్రియ అన్నమాట. ఇలాగ ఎక్స్‌పెరిమెంట్‌లు నా మీద నేను చేసుకొని, యెస్! ఐ డిజర్వ్డ్. నేను స ఐ క్యాన్ డూ ఇట్ ఎవ్రీథింగ్ అనే కాన్ఫిడెంట్‌తో వెళ్ళాం. అలాగని చందు గారు ఏదో జాబ్ ఇచ్చేసారు. నేను జాబ్ చేయవసరం లేదు అని పిచ్చి ఆలోచనలు అయితే ఎప్పుడు సజెస్ట్ చేయను. ప్రతి ధర్మము కూడా చేసుకు వెళ్ళాలి. ఆ ధర్మం ఎప్పుడు తప్పకూడదు. బాధ్యతా ధర్మం ఎప్పుడు వదలకూడదు. కుటుంబంలో ఎక్కువ వాత్సల్యం, ప్రేమ అనుకుంటాం కదా! అటాచ్‌మెంట్‌లోకి వెళ్ళకూడదు. బాధ్యత మాత్రం వదిలిపెట్టకూడదనమాట. అటాచ్‌మెంట్ లేకుండా బాధ్యత చేయటం ధర్మం అనమాట. అంతే. ఆహ్, ఒక ఏ ఎప్పుడైనా సరే అటాచ్‌మెంట్ ఉంటే అక్కడ పెయిన్ ఒస్తుంది. ధర్మం చేస్తే పెయిన్ ఉండదు. దాని బదులుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక ఫ్లో ఉంటుందనమాట. ఆ విధంగా నా లైఫ్ స్టైల్ అనేది యోగిక్ లైఫ్ స్టైల్‌గా మారి, జీవన విధానం అంతా కూడా ఒక అద్భుతమైన ఆహ్, ఏమంటారు వైభోగంలో జీవించటం జరుగుతుంది. దట్స్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. థాంక్ యూ వెరీ మచ్. ఆహ్, థాంక్ యూ సో మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీరందరికీ థాంక్ యూ. థ్యాంక్ యూ చందు గారు. యాహ్! అయితే మనకి మీరు ఈ ఈ లైఫ్ ఇలా గడుపుతున్నప్పుడు పత్రిజీ గైడెన్స్ ఎక్కడైనా తీసుకున్నారా? తీసుకున్నాను మేడం. అది కూడా చెప్పాలి. హ్మ్. ఫస్ట్ నుంచి కూడా ఏదో అడుగుతూ ఉండేవాడిని. సార్ నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. జాబ్ వదిలిపెట్టేస్తాను అనేసి అడిగాననమాట. ఆయనకి దగ్గరికి చాలామంది ఇలాగే అడిగారు. సార్ నేను జాబ్ వదిలేసి ధ్యాన ప్రచారం చేద్దాం అనుకుంటే ప్రతి ఒక్కరికి సజెషన్ ఇచ్చేవారు. నువ్వేం జాబ్ వదలాల్సిన పని లేదు. ఉద్యోగం చెయి. ఉద్యోగం చేసి ఖాళీ ఉన్నప్పుడు నువ్వు సేవ చెయి. సేవ చేయడానికి బోలెడుమందున్నారు. నువ్వు ఉద్యోగం చేయడానికే వచ్చావు అనే చెప్పేవారు. నాకైతే అది చెప్పేవారు కాదు. ఒక సంవత్సరం ఉద్యోగం చెయ్యి అనేవారు. ఒక సంవత్సరం హ్యాపీగా చేసేసేవాడిని. ఒక సంవత్సరం తర్వాత వెళ్లి పత్రి సార్‌ని వెళ్లి అడిగాను. సార్ నేను ఇచ్చేస్తున్నానండి అని. అంటే హ్మ్. ఇంకొక సంవత్సరం చెయ్యి అన్నారు.
ఇదేంటి ఇలా అంటున్నారు అని మళ్ళీ ఇంకో సంవత్సరం చేశా. మళ్ళీ మూడో సంవత్సరం అడిగా అనమాట. సార్ నేను విఆర్ ఇచ్చేస్తాను అనేసి అన్నాననమాట. ఇంకో సంవత్సరం చేయాలి. 3 సార్లు అడిగినా సరే ఇలాగే అంటున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే అంటారంటే నాకు ఒక క్లారిటీ వచ్చిందనమాట. అప్పటికి పత్రి సారు బాడీ వెకేట్ చేసేయటం ఇవన్నీ కూడా జరిగాయి. క్లారిటీ ఏంటంటే నీ జాబ్ వదలటానికి ఒక అర్హత కావాలి. అంటే నువ్వు సంపాదించగలవా? జాబ్ లేకుండా బ్రతకగలవా? జాబే నీకు ఆదర్శమా? ఇలాంటివి అన్నిట్లికి ఒక క్లారిటీ కావాలి. అలాగే ఒకవేళ ఏ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా నీకు నిలదొక్కునే ఒక ప్యాసివ్‌ని ఇవ్వగలగాలి అనంటే అన్ని సంవత్సరాలు లాక్ చేశారనమాట బద్రి సార్. 20 ఇయర్స్ నాకు కంప్లీట్ అయిపోయాయి. అప్పుడు నేను విడిచిపెట్టాను. అప్పుడు నాకు పెన్షన్ వచ్చింది. సమ్ అమౌంట్ వచ్చింది. అది నష్టపోవటం అనేది జరగలేదనమాట. అది అంటే మనం జీవించే జీవన విధానం ఒక వైభోగం అవ్వాలి గానీ, ధ్యానంలోకి వచ్చాడు, ఉద్యోగం మానేశాడు, ఈడు ఇదొక ఇదే అయిపోయారని ప్రతి ఒక్కరికి అలాంటి ఆదర్శం ఉండకూడదు. ఇన్‌స్పిరేషన్ అవ్వాలి. మా మిసెస్ ఎప్పుడు చెప్తూ ఉంటది. స్న మా ఆయన నాకు ఇన్‌స్పిరేషను అది ఇది అని. నేను మామూలుగా క్యాజువల్‌గా నేను అంత ఇన్‌స్పిరేషన్ ఏముంది అది ఇది అని. లేదు. ఆ మోటో ఎప్పుడు ఉంటది. అలాగే ఉండాలి అని ఆ యొక్క మోటోతోటే మళ్ళీ నాలో ఒక బాధ్యత ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుందనమాట. మామూలుగా అయితే నేనెవరికీ ఆన్సరబుల్ కాదు. చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నా జీవితం, నా ఇష్టం అనే డ గ స ఫ్రీ విల్ ఉన్నవాడిననమాట. అలాంటి దాన్ని కాకపోతే ఓహ్! సమాజానికి మనం ఒక సందేశం ఇస్తున్నాము, ఒక ధ్యానం చెప్తున్నాము, ధర్మ ప్రచారం చేస్తున్నాము అంటే ఒక ఆదర్శం కావాలి. ఆదర్శం అంటే మన జీవన విధానం బ్యాక్ ఎండ్ అనేది చూడబడుతుంది. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్‌గా ఉండాలి అనంటే ఒక్కొక్క దానికి నా సిట్యుయేషన్స్‌ని బట్టి నేను తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కొన్ని రోజుల తర్వాత ఇట్స్ ఎ గ్రేట్ డెసిషన్ అనేది ఈ తెలియజేయబడుతుందనమాట. అలాగే నా ప్రతి సిట్యుయేషన్స్ కూడా మా ఫ్యామిలీస్‌లో గాని, వీళ్ళలో గాని వీడేంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అని బుర్ర పీక్కునే వాళ్ళు కూడా ఇట్స్ ఎ బెస్ట్ డెసిషన్ తీసుకున్నాడురా అనే సిట్యుయేషన్స్ చాలా హ్మ్. ఏర్పడ్డావన్నమాట. అది. పత్రి సార్ నాకు ఆ విధమైన సజెస్ట్ చేశారు. యాహ్! ఇక్కడ మనకి 2 రకాలుగా అనిపిస్తున్నాయండి. యాహ్! పత్రిజీ హ్మ్. తన గురుతర బాధ్యత ఏదైతే ఉందో దానిని ఆయన మీకు ఈ ఒక్క సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరం అని చెప్తారు. మీకు ఈలోపు ఆ! మనం ప్రాక్టికల్ గా చూసుకున్నా గానీ 20 సంవత్సరాలు పూర్తయితే మీరు దానికి ఎలిజిబిలిటీ అని చెప్తున్నారు. ఎలిజిబిలిటీ అయ్యా. అది. ఇక్కడ మీకు ఈ 3 సంవత్సరాల గ్యాప్ లో ఏదైతే రావాలో అది వచ్చేసింది. యెస్. ఆ జాబ్ క్లారిటీ ఉన్నా వచ్చేసింది మళ్ళీ. లేకపోయినా అని. అవును. ఆయన మనకి నోటితో నీటు లెక్చర్. చెప్పకుండానే నాకు మొత్తం క్లారిటీ వచ్చేసింది. లేదంటే ఆయన అదే అందరికీ చెప్పే వ్యక్తి నాకు కూడా చెప్పేవారు కదా! "నువ్వు ఉద్యోగం మానాల్సిన పని లేదు. నువ్వు ఉద్యోగం చెయ్యి." ఒక గురువు చెప్పిన తర్వాత దాన్ని తూచా తప్పకుండా పాటించడానికి వెళ్ళిపోతారు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఉద్యోగం మానొద్దని చెప్పలేదు. ఆహ్, ఆహ్, నా ఎస్పెషియల్లీ ఒక్క సంవత్సరం చెయ్యి. ఒక్క సంవత్సరం చెయ్యి. ఇలాగా ఆ క్లారిటీ ఇవ్వటం జరిగింది. మొత్తం అంతా కూడా ఇప్పటికి 1 ఇయర్ పైనే దాటింది. ఎక్కడ రిగ్రెట్ గాని, ఏ నాకేదో జీతం తక్కువ ఈ టైంలో ఇంత వచ్చేది అలాంటి ఏ రోజు కూడా లేదు. ఎందుకంటే అంతకు మించే నేను పొందుతున్నా. అబండెన్స్‌గా మల్టిపుల్‌గా వస్తుంది. అది ఇలాగే రావాలనేది నేనెప్పుడు కూడా పెట్టుకోను. ఏదైనా ఒకటి దగ్గర పోయినా ఇక్కడి నుంచే రావాలనేది యూనివర్స్‌లో మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఆ వేస్ అన్నీ కూడా మనకి ఫుల్‌ఫిల్ చేస్తాయి. అది. ధన గారు మాట్లాడండి. నమస్తే చందు సార్. నమస్తే అండి. ఎప్పుడు స్నేహ గారి క్లాస్ వింటున్నాను. ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. థాంక్ యూ అండి. థాంక్ చాలా యూ. హ్యాపీగా ఉంది. ఆ! మీరేదో పూలబాటేమో అనుకున్న ప్రయాణం. అయ్యో బాబోయ్! వింటుంటే
కొన్ని మామూలుగా సింపుల్ గా చెప్పానండి. ఏంటంటే మరి బోర్ కొడతదేమో అన్నట్టుగా ఆ, ఒక ఫ్లోలో అలా సింపుల్ గా వచ్చిందనమాట. చాలా ఎంగేజ్ అయ్యాను. మీరు ఆ పర్వతం ఎక్కేటప్పుడు ఆ భైరవ అన్నారు కదా! అది నాకు అర్థం కాలేదు. అంటే అవి ఎలా భైరవ మాయ అంటే సడన్ గా కొంత దూరం వెళ్ళాక రెండు కుక్కలు వచ్చాయండి. హ్మ్. హ్మ్. కుక్కలు వచ్చిన తర్వాత కుక్కలు చాలా భయంకరంగా ఉన్నాయి, ఒక సింహం లాగా ఉన్నాయి అన్నమాట. అది ఎందుకు వచ్చాయి ఎలాగొచ్చాయి అని వాటిని కొద్దిగా అలా మచ్చిక చేసుకున్న తర్వాత నేను భైరవ అని పేరు పెట్టుకున్నాను. నేను పేరు పెట్టుకున్నాను అనమాట అక్కడ. భైరవ రా అనేసి వాటిని ఇది చేసుకుంటూ నాకు దారి చూపించి శివుడి దగ్గరికి తీసుకెళ్ళు, ఈ సిచ్యువేషన్స్ ఇక్కడ ఎనర్జీస్ శివైక్యం ఎలా ఉంటుంది అనేది దాంతో ఇంటరాక్ట్ అయ్యేవాడిని అనమాట. ఆ యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడండి, చందు స్నేహం అని కొడితే ఛానల్లో అది ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంతా కూడా. చాలా బాగుంది. ఎవరైనా ఛాన్స్ వచ్చినప్పుడు బ్రతుకు జీవుడా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాం కానీ మీరేంటి సార్ మరీ ముందుకు వెళ్ళిపోయారు. ఆ, సో మీకు భయం లేదా అప్పుడు ఆ భయం టెక్నిక్స్? అంటే ఆ, ఆ, ఒక్కటండి. ఆమ్, మామూలుగా మన స్పిరిచువల్ కాన్షియస్ లో ఉంటున్నప్పుడు అల్టిమేట్ అనేది అనిపిస్తుంది కదా, ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఆ దైవంలోనే కలిసిపోతున్నాం కదా, దైవంలోంచి వచ్చాం, ఆ దైవంలోకి వెళ్ళిపోతున్నాం అనే ఒక దీంట్లోకి వెళ్ళిపోయాక ఇంకా ఏది గుర్తు రాదు, ఆ రిగ్రెట్ రాదు. కానీ మళ్ళీ ఎక్కడో ఆ పెయిన్ ఫీల్ అవ్వకూడదనే మనకు ఆ యూనివర్స్ మనకు ఆ శక్తిని ఇస్తుంది అనమాట. అది ఆ విధంగా అయితే ప్రతిసారి కూడా ఆ, ఇలాంటివి ఎన్నో హెడర్స్ దాటడానికి ఆ, చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఏవైతే వదిలిపెట్టానో అవి నాకు ఎప్పుడు కూడా రిగ్రెట్ అనిపించదు. Yes. ఎందుకంటే ప్రాణం పోయే సిచ్యువేషన్సే నాకు పెద్ద రిగ్రెట్ అనిపించలేదు. ఇవంతా అనేది ఒక లైట్ అయిపోయేది అనమాట. అలాగ వెళ్తుంది. ఒక రకమైన ధర్మం అనే ఆస్పెక్ట్‌లో ఎక్కువ ట్రిగ్గర్ అవుతాను. ట్రిగ్గర్ అంటే దట్ మీన్స్ కోపం గాని, ఇంకోటి ఇది ఆవేశం గాని ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. ఒక అధర్మంలాగా అనిపించినా, ఒక వెజిటేరియన్ ఒక జీవుల్ని హింస జరుగుతూ ఉన్నా కూడా ట్రిగ్గర్ అవుతూ ఉంటానన్నమాట. అంటే దాన్ని ఖండించటానికి ఎక్కువ నువ్వేమన్నా దేవుడివా? నువ్వెందుకు ఆపుతావు? ఇలాంటి కొన్ని క్వెషన్స్ వచ్చినా మరి నాకు తెలీదు. అది నాకు తెలియకుండా నాలో జరిగే కొన్ని ప్రక్రియలవి. మిగిలిన టైంలో అంతా కూడా చాలా సాత్వికంగా, ఆనందంగా, చాలా ప్లెజెంట్‌గా, చాలా సపోర్టివ్‌గా ఉంటదనమాట. నాతో ఎవరైనా ఫ్రెండ్‌షిప్ చేసినా కూడా ఇట్స్ ఎ వండర్‌ఫుల్ గోయింగ్. బాగుంది సార్. మీ ఎక్స్పెరిమెంట్ చేసుకోవడము, అయ్యో బాబోయ్! జాబ్ వదిలేయడము, ఆ, అంత ఆహ్, ఛాలెంజెస్, అంత ఛాలెంజింగ్ చెప్పాలంటే. సో ఛాలెంజ్ ధ్యానం ఒక్కటే. ఎవ్రీడే నా జీవన విధానం కూడా మారిపోయిందండి. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు లేవటం. నేను ఏదో చేయటం కాదు, నాతో పాటు కొంతమందిని తీసుకెళ్ళిపోతున్నాననమాట. వాళ్ళకి సమ్ ఇలా ఇన్స్పిరేషన్స్ వర్డ్స్ చెప్పటమో ఏదో ఒకటి వాళ్ళు జాయిన్ అవుతున్నారు. నా ఒక స్కైల్స్ యూనివర్స్‌ని తయారు చేయటం జరిగింది. స్కైల్స్ అంటే స్కైల్స్ స్పోకెన్ ఇంగ్లీష్, స్కైల్స్ మ్యూజిక్, స్కైల్స్ డాన్స్, స్కైల్స్ భగవద్గీత, స్కైల్స్ మెడిటేషన్, స్కైల్స్ యోగిక్ ఆసనాస్, ఇవన్నీ ఇదొక యూనివర్స్ అన్నమాట. ఈ మల్టిపుల్ యూనివర్స్‌లో ప్రతి ఒక్కరూ వెళితే ఇక్కడ ఎవ్వరు కూడా ఎకో సిస్టమ్ అన్నమాట. ఏదైతే ఒక భూమి ఆహ్, ఒక ఆహ్, వాటర్ మీద ఎలా ఆధారపడుతుందో, వాటర్ ఎలా ఆకాశం మీద ఆధారపడుతుందో, ఈ పంచభూతాలు ఒకదాని మీద ఒకటి ఇంటర్లాక్ అయ్యి ఎకోసిస్టమ్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందంటే ఎవాపరేట్ అయ్యి ఆ వర్షంగా మారి మళ్ళీ భూమి మీదకి వచ్చి చెట్లు పెంచి చెట్లు మనకు ఆక్సిజన్ ఇచ్చి మన ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ తీసుకొని ఈ విధమైన ఎకోసిస్టమ్, ఈ ఫ్రెండ్లీనెస్ ఏ విధంగా ఉందో ఈ స్కైల్స్ యూనివర్స్ కూడా ఆ విధమైన ఆ, ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. ఈ ప్లాట్ఫామ్లో ఎక్కడా కూడా ఈ డబ్బులు ఇవ్వాలి ఎక్స్పెక్టేషను అనేది ఉండదు. నిష్కామ కర్మగా వర్క్ చేయటమే అందులో. ప్రతి ఒక్కరు అక్కడ ఎవరు కూడా మాస్టర్స్ అనేది కాదు. ఎవరి దగ్గర ఏది ఉందో అది ఇవ్వటం అనమాట. ఏది నా దగ్గర
యోగిక్ లైఫ్ ఉంది, జ్ఞానం ఉంది, అది నేను పంచుతున్నాను. నా దగ్గర ఏది ఉందో అది వెళ్తుంది. కొంతమందికి ఫ్లూట్ బాగా వచ్చు, కొంతమందికి డ్యాన్స్ బాగా వచ్చు, కొంతమంది కాన్సెప్ట్స్ బాగా వచ్చు, కొంతమందికి యాక్టింగ్ బాగా వచ్చు, కొంతమంది ఏది ఉందో వాళ్ళు ముందుకు వస్తున్నారనమాట. నేను కూడా ఐ కెన్ పార్టిసిపేట్. ఇక్కడ వాళ్ళు నేర్చుకుంటున్నారా నేర్చుకోవట్లేదా ఇది లేదు, నిష్కామ కర్మగా మనం ప్రజెంట్ చేయటమే. నిష్కామ కర్మగా, కాకపోతే నేర్చుకునే వాళ్ళకి కూడా ఇదేదో ఉచితంగా వచ్చింది అని కాకుండా రెస్పాన్సిబిలిటీగా జాయిన్ అయ్యి ఒక వీడియో ఆన్ చేసుకొని కొన్ని కండిషన్స్కు లోబడి ఈ విధంగా జాయిన్ అవుతూ ఏదో ఫ్రీ క్లాస్ కదా ఇలా ఆన్ అయిపోయి ఇలా వెళ్ళిపోవటం అనేది కాకుండా ఇది కానీ అటెండ్ అవ్వకపోతే పే చేయాలనేది ఒక కండిషన్ పెట్టాను అనమాట. ఆబ్సెంట్ అయితే పే చేయాలి. అది కూడా వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు, ఎవరిని కూడా మనం నిర్బంధం చేయకూడదు అనేది పెట్టి ఈ విధమైన దాంతోటి వెళ్తుంది. ఇప్పటికి 580 రోజుల దగ్గర నుంచి ఈ తెల్లవారి 3 గంటల బ్రహ్మముహూర్తపు ధ్యానం సెషన్స్ జరుగుతున్నాయి. 3.5 గంటలు ఏకదాటిగా గూగుల్ మీట్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. 3.5 అవర్స్ అంటే దట్ మీన్స్ మ్యూజిక్ క్లాస్తో కంటిన్యూగా అనమాట. ఇంకా మేబీ తర్వాత చాట్ జీపీటీలు కావచ్చు, ఏఐ టెక్నాలజీ కాదు, ఎందుకు అది ప్రాపంచికం, ఇది ఆధ్యాత్మికతని వేరు చేసుకోవడం. ఆధ్యాత్మికంలో భాగమే అన్నీ కూడా, వన్ ఆఫ్ ద పార్ట్ అంతే. ప్రాపంచికం వేరు, ఆధ్యాత్మిక వేరు, ఈ ఈ ఇది వేరు, ఈ సైన్స్ వేరు, ఇది వేరు. సైన్స్ కూడా ఆధ్యాత్మికతలో భాగమే, స్పిరిచువాలిటీలో భాగమే, యూనివర్స్లో భాగమే అంతా కూడా. అంతా వీఆర్ లెర్న్ టు ఎవ్రీథింగ్. అంటే భూమి మీదకి నిరంతరపు విద్యార్థులం మనం. ఎంత నేర్చుకోవాలో అంతా నేర్చుకోవటానికి ఒక అవకాశం అన్నమాట. యా, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అయ్యో బాబాయ్, థ్యాంక్ యూ. మీకు హెల్త్ పరంగా కూడా ఓవర్కమ్ చేశారు. సో కంప్లీట్లీ ఎస్. అది మామూలుగా ఫస్ట్లోనే డాక్టర్స్ కానీ ఇది కానీ చెప్పేశారు, నీ లైఫ్ కూడా ఒక పెద్ద ఉండదు అని. కానీ నాకు ఆశ్చర్యం, ఇంకా నేను 120 ఇయర్స్ కూడా అద్భుతంగా చేయగలను అనే ఒక కాన్ఫిడెంట్ అనమాట అది. థ్యాంక్ యూ అండి. రమణేష్ గారు మాట్లాడండి సార్. అక్కడ ఉదాహరణగా నిలుస్తున్నారనమాట. ఈ ఫ్యూచర్ లో ఎవరైనా ఇట్లా చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ చందు గారు చేయంగా మేమెందుకు చేయలేము. అది ఎవరికి ఏదైనా సాధ్యమే అని మన మాస్టర్స్ ఒక్కొక్క రకంగా నిరూపిస్తున్నారు. మీరు ఇలా నిరూపించారు. రమణేష్ సార్ నమస్తే. రమణేష్ గారు నమస్తే. నమస్తే. ఏం లేదు సార్, అలా అలా బతికేస్తున్నాం. పత్రిక రాసి మీరు మామూలు మీ యొక్క సందేశాలు, ఆ కామెడీ అవన్నీ ఇప్పటికీ కూడా తలుచుకొని ఎంతో ఇన్స్పిరేషన్గా వెళ్తూ ఉంటాం, మీ దగ్గర పెరిగిన వాళ్ళం. అది కాదు సార్, అతి సర్వత్రు అధ్యయట. అతిగా ఉండడం వల్ల ఎవరు రావట్లేదు, వచ్చిన బాధ. ఓకే. చంద్రమోహన్ తో హీరోయిన్లు అందరూ డాన్స్ చేస్తారట ముందు స్టార్టింగ్ లో, తర్వాత వాళ్ళు పెద్ద హీరోయిన్లు అయిపోతే చంద్రమోహన్ అక్కడ ఉండిపోతే. అలా ఉన్నాను సార్. సార్ ఈ సందర్భంగా పత్రిక ఉంటాయి పోతూ ఉంటాయి. మీరు చంద్రమోహన్ గారిని ఎలా చెప్పుకుంటున్నారు? చంద్రమోహన్ ఫస్ట్ హీరోయిన్ మమ్మల్ని చెప్పుకుంటారు, దాందే ఉంది. అంటే ఉదా సరదా చెప్తున్నాను. ఎందుకంటే పత్రిక రాసి అని విశ్వవ్యాప్తం చేసిన మాటలందరికీ పేరు పేరు ధన్యవాదాలు సార్. నేను 12 సంవత్సరాల నుంచి ఎక్కడికి పోలే. ఇప్పుడు ఎక్కడ పోలేదంటే 24 గంటలు ధ్యానం కార్యక్రమాలు ఉంటాను, ఇంకెక్కడికి వెళ్ళను. నా పని ఏం లేదు. పత్రిక గారు ఇచ్చిన పని ఏంటంటే కాలుకి చేసిన చెప్పులు దాన్ని తలకు రాసిన నూనె వరకు సొసైటీ పోషించింది కాబట్టి ఒక పందెం కోడిని మేపు చెట్ చేయాలి, అది బాగా పోరాడాలి. అవునా కదా సార్? అవునండి. అలాగే నేను కూడా సొసైటీ నన్ను మేపింది కాబట్టి నేను పోరాడుతాను సార్. ఇప్పటిదాకా వ్యక్తం కాలేదు, ఎప్పుడు వ్యక్తం అయ్యానంటే ఎక్కడ లేదు, తెరవనుకుంటాను. కానీ మొన్న జూలై 24 తెర ముందుకు రమ్మని అనిపించింది, గురువుగారు అనిపించింది. అప్పటి నుంచి రండి బాబు కమాన్ రండి అని ఒక్కసారి 2 సార్లు ఫోన్లు చేస్తాను కదా వాళ్ళకి. కానీ ఎవరు రావట్లేదు, ఎందువల్ల మన తెలియదు. గ్రహపాటు పొరపాటు అంటారు, అదేంటో తెలియట్లేదు. రండి బాబు కమాన్ కమాన్ అంటున్నాను, నా నెంబర్ ఇస్తున్నాను. రండి బాబు, మీరు ప్రపంచంలో ధ్యానులుగా తయారవ్వండి కాదు, ధ్యానులుగా అయిపోయే ఊరు కాదు. పుట్టి ధ్యానం చేస్తే కర్మ కూడా అంటుకుంటది, ఎందుకంటే స్వార్థం అది కూడా. నా ధ్యానం నేను చేసుకుంటున్నా, నా పుస్తకాలు నేను చదువుకుంటున్నాను, నా క్లాసులు నేను ఎత్తానంటే అది కాదు. నీ ద్వారా సొసైటీకి ఏంటి పరోపకారమిజం శరీరం.
ఈ భూమి 2 సార్లు అంతమైపోయింది, ఈసారి అంతమవకుండా ఉండాలంటే ఈ పుస్తకంలో చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. ఉమ్, ప్రేమ పంచుకోవడం పెరగాలి, భయము అత్యాశ తీసేయాలి. ఉమ్, జ్ఞానంలో కూడా అత్యాశ ఎక్కువైపోయింది సార్. ఉమ్, ఇంకా అన్ని క్లాసులు వినియాలి, ఇంకా అన్ని పుస్తకాలు చదివేయాలి, ఇంకా అందరికీ చెప్పాలి. ఇది ఎక్కడండి బాబు? ఉమ్, ఈ ద్వారా ఏమవుతుంది అని ఆలోచించాలి. అంటే ఎవరిని విమర్శించలేదమ్మా, దయచేసి క్షమించండి. లేదులేండి. ఉమ్, మా చందు మిత్రుడు ఎప్పుడు బట్టి తెలుసు, మా స్నేహమ్మ చిన్న వరండాలో కనిపించింది మొట్టమొదటిసారి, స్నేహ తల్లి. ఉమ్, ఇప్పటికీ గుర్తుంది, బాయి జంక్షన్ లో వరండాలో కనిపించింది మా స్నేహ తల్లి. ప్రెగ్నెన్సీ లేడు ఉన్నప్పుడు ప్రహ్లాదపురం కనిపించింది. ఒకసారి 2 సార్లు కలుస్తాడు నారదుడు, మరి కలలేడు. ఎందుకంటే మీ అందరినీ ఒకటే. అమ్మ నమస్తే అమ్మ, శ్రేణి గారు మిస్సెస్ గారు కనబడ్డారు ఎన్నాళ్ళకి, చాలా ధన్యవాదాలు. మా విశాఖపట్నం మిత్రులు. ఎందుకు మీ అందరూ అంటున్నా అంటే, పత్రి గారు ప్రతి ఒక్కరికి అరటిపండు ఒలిచిపెట్టినట్టు అన్ని ఇచ్చారు మనకు. దాన్ని మనం స్వీకరించాలి. నేను పేర్లు చెప్తే కోపాలు వస్తున్నాయి, అందువల్ల ఏమిటి మా పేరు ఎందుకు చెప్తారు అన్నారు. మరి ఎవరి పేరు చెప్పాలి? ఆసక్తి ఉన్నోళ్ళే, అవసరం ఉన్నోళ్ళకే మనం చెప్పాలండి. అడిగితే చెప్పాలి. నువ్వు ఎలాగ అడగకపోయినా సరే ఆసక్తి ఉంది అందరికీ. ఆసక్తిలో తెల్లవారు ఇంతసేపు ఎందుకు ప్రయత్నం చేస్తాం సార్? చందు గారు తన ప్రయారిటీ మార్చుకున్నారు. చాలా మంది ఉద్యోగం వదిలేశారు అంటారు. ఉద్యోగం వదిలేదు, ప్రయారిటీ మార్చుకున్నారు. నన్ను చాలా మంది అడుగుతుంటారు, ఏంటి అలాగా తిరుగుతున్నట్టు, ఇంకా తిరుగుతున్నా అడుగుతున్నారు మా చుట్టాలు. మీరు తిరగడం ఏంటి, మరి మీ కొడుకు ఎక్కడ అంటే అమెరికా వెళ్ళాడు. మరి అమెరికా ఎందుకు వెళ్ళావు, ఇండియాలో ఎందుకు వెళ్ళాడంటే అక్కడ డాలర్లు వస్తాయట, అందుకు వెళ్ళిపోండి. మరి నాకు వచ్చాయి, ఏడు చేసిన ఇహలోకం కాదు పరలోకంలో సశరీరంగా వెళ్ళిపోతానట. ఇందులో రాసి ఉంది. 120 సంవత్సరాలు కాదు సార్, 120 లైఫ్స్ అని అతను ఎవరో రాశారు. కానీ 1000 సంవత్సరాలు జీవిస్తాను ఖచ్చితంగా ఉంది సార్ ఈ బుక్ లో. అవునండి. సశరీరంగా అసెండ్ అయిపోతాం సార్. అవునండి. ఇక ఈ బుక్ లో రాశాడు, 16వ చాప్టర్ లాస్ట్ పేజ్ రాశాడు. మీరు ఇక పని ముగించిన తర్వాత సశరీరంగా వెళ్ళిపోయి ఎన్నో గ్రహాలు సంస్కరిస్తారట సార్. అందులో మనం ఇష్టార్థం అట సార్. ఏదో చీనీ చిదంబరాలు మంది మాధ్బలం కోసం వచ్చాం అనుకుంటున్నాం. దయచేసి మీకు ఎప్పుడు కూడా కంచం రోగినట్టు కనకం రాగుదట. నాకు మెసేజ్ పెట్టారండి, వజ్రం అట దాని జరిగి ఆకర్షిస్తారట. మనం తెలుదట వజ్రం, అలాగ మెసేజ్ పెడతాను. మరి అదేది నాకు తెలియదు. నేనేమి మాటల మనిషిని కాదు, పనుల మనిషిని. 10,000 క్లాసులు చెప్పాను ఈ 20 సంవత్సరాల్లో. ఇప్పుడు జూమ్లో ఒక క్లాస్ కూడా చెప్పలేదు. ఎందుకో తెలుసా? భోజనం అయిపోయింది, ఆచరించే కరువైంది అని చెప్పి వెళ్ళిపోయారు స్వామి. మీలో టాలెంట్ ఉంది, రండి, కమాన్. పత్రిక చెప్పారు, రండి, మీరు ప్రపంచానికి అందిద్దాం అనుకుంటున్నారా, రండి అని అడుగుతున్నాను సార్. నవకాంత్ గారు, ఆనంద్ గారు అడిగారు, సార్ 7 రోజులు కెమెరా ముందుకు రమ్మని. సార్ నా వల్ల కాదు సార్ అన్నాడు. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతుంది సార్. వేడి గిన్నెట చూసిందట పిల్లి, సాగుదాన్ని వెళ్ళిందట, కాలిపోగానే పారిపోతుంటది. జూమ్ చూడగానే పారిపోతున్నాను సార్ నేను. అమ్మా అనిత గారు ఏమి నేను ఎవరిని ఏమి అనలేదమ్మా, ఇక్కడ ప్రేమతో మాట్లాడుతున్నాను సార్. ఇంత మహాజ్ఞానం ఇచ్చిన మహానుభుడు ఇప్పటికి 2 సార్లు భూమి అంతమైపోయింది, అంతమవకుండా మన చేతి ఉందట. అందుకోసం జన్మలు తీసుకున్నాడు. 12 లోకాలు వాళ్ళు ఎంచుకొని వచ్చారట సార్. మీరు ఎవరికైనా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను, నా వాళ్ళకి చెప్పడానికి కూడా రెడీగా ఉన్నాను సార్. ఇంకంతకన్నా ఇంకేం చెప్పలేని. భూమి ఇప్పటికి 2 సార్లు మళ్ళీ ఇలాగ మాట్లాడితే ట్రోలింగ్ చేస్తారు సార్, పిచ్చెక్కించేస్తారు. తెలిసిన మీకు ఇది లైవ్ లో ఉంది. కానీ నేను అనేది నిరూపించలేము. పత్రిక చెప్పారు, నిరూపించలేము. నమ్ముటి నీ వల్ల నుంచి నమ్మినంత సాధ్యమే. ఆవగంజ చూసా కొండలు కదించే. ఎందుకంటే మన సశరీరం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఇందులో రాశాడు సార్, రామ్తాలో 108వ పేజీలు ఉంది, చదవండి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే మీకు తెలుసు కదా ఎలాగెళ్ళాలో. చిన్నగా అలాగెళ్ళి అలాగ వచ్చేయండి అంతే. ఆలోచనే కాంతిగా వచ్చింది, కాంతిగా విద్యుత్ తరంగంగా వచ్చింది, విద్యుత్ తరంగం పదార్థంగా వచ్చింది, పదార్థం స్వరూపం వచ్చింది, స్వరూప రూపనామాలు వచ్చాయట. ధ్యానం చేసి ఇవన్నీ వెళ్ళిపోతాయి సార్. నాకు హిమాలయాలు తపస్సు చేసిన 18 సంవత్సరాల గురువు కనిపించాడు. నాయన నీకు ఏ కోరికలు కావాలి, నాకు ఏ కోరికలు, మరి ఎందుకు వచ్చి మా గురువు గారు అందరు గురువులు కలమని చెప్పారని. అలాంటి గురువుల్ని 10,000 సంవత్సరాల ప్రత్యేక ధర్మాన్ని రాసిన గురువుల్ని వీళ్ళందరినీ కలిశాను సార్. ఈ రోజు డయాసెక్కని గురువుల్ని భీములు యోగానంద్ గారు, చిన్మయ మిషన్ స్థాపించిన చిన్మయానంద గురువు గారు తలక శిష్యులు ఇద్దరు. పుణ్యగిరి కొండ మీద నిత్య తృప్తానందంగా ఉన్నారు. అతను ఎప్పుడు ఇంగ్లీష్ చదువుకున్నాడు, పెద్ద చదువులు, కానీ కొండ మీద ఒంటరిగా ఉన్నారు. అమ్మ టైం అయిపోయింది, మీరు చూస్తున్నారు, గమనించాను. ఎందుకంటే సందర్భం చెప్తున్నాను, దయచేసి మీ అందరికీ పాదాలు పట్టుకొని చెప్తున్నాను. దయచేసి నా నెంబర్ తీసుకోండి, 9052172135. సాక్షాత్ దైవం వచ్చి చెప్పింది అనుకోండి. నేనేమి వ్యక్తం అవడానికి ఎప్పుడు లేను. పని చేసి పక్కకు తప్పుకో, నేనే భావం లేక గురువు గారిని అడిగాను, అయ్యా ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నా, వెనకాల 10 మంది ఉంటారు, మనకి ఏ ప్రాజెక్ట్ లేవన్నారు. ఇగో 365 మంది మాస్టర్లు తయారు చేయడానికి 10 రోజులు ప్రాజెక్ట్ పెట్టుకున్నాను. ఎవరైనా ఒక నెంబర్ ఇవ్వండి, 5వ తరగతి చదివించారు, తెలుగు చదివించారు, మీరు మంచి మాస్టర్ అయిపోతారు. ఒక పుస్తకం బ్రహ్మాండం, రోజు 2 పేజీలు చదవండి. నెలకు ఎన్ని అవుతాయి సార్? రోజు 2 పేజీలు అయితే నెలకు 60 పేజీలు.
ఇలాంటి పుస్తకాలన్నీ కూడా 6 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు, పెద్ద పుస్తకాలు. అవును. రహస్యం పుస్తకం ఉంది. మీకు ఏమైనా కోరికలు ఉన్న చేరే రండి, కమాన్. ఈ పుస్తకం అంతా చెప్తుంది రహస్యం. ఇక మనం అందరి కోణాలు ఉన్నాం సార్, సృష్టి రక్షణ దృష్టికోణం ఉండాలి సార్. త్యాగమే పరిత్యాగాన్ని తీసుకొస్తుంది. మీకు అసలు బోధ ఎలా చేయాలి ఇందులో ఉంది సార్. ఏమండి ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారట, జాయిన్ అయిన వెంటనే బోర్డు ఎట్టుకుని ఆపరేషన్ చేసేస్తారమ్మా అనిత తల్లి. లేదండి. పత్రి గారు పిరమిడ్ మాస్టర్ అన్నారు అంటే ఇచ్చారు మనకు, ఆల్రెడీ ఎంబీబీఎస్ సీట్ ఇచ్చారు. మరి ట్రైనింగ్ అవ్వాలి కదా. అంతే కదా. మాస్టర్ అంటే ఎవరంటే తన మీద తన ఆధిపత్యం చాలా. ఎవరైనా కావాల్సి తెలుసుకోండి. ఎన్లైట్మెంట్ అంటే ఎవరైనా ఉంటారండి. ఇక్కడ తులసీదళంలో 4 పేజీలు చదివించాలి, తులసీదళం మారిపోతారు మీరు జీవితం. ఇగో ఆధ్యాత్మిక శాస్త్ర విభాగాలు 4 ఉన్నాయట. ఆ 4 విభాగాలు స్టార్ట్ చేసి చాలు. థాట్ పవర్ పెరిగిపోద్ది. ధ్యానం చేయండి, ఎన్లైట్మెంట్ అవ్వండి, అవేర్నెస్ ఉండండి, థాట్ పవర్ పెరిగిపోద్ది. నిత్య జాగ్రత్త. ఏం చేయాలి మనం? ఇగో దివ్య జ్ఞాన ప్రకాశం. ఎన్లైట్మెంట్ అంటే అదే కదా సార్ ఇంగ్లీష్ లో. Enlightenment. ఇగో తులసీదళంలో ఎప్పుడు చెప్పారు మొదటి 4 పేజీల్లోనే. ఎన్లైట్మెంట్ అవ్వాలంటే ఇక లక్షణాలన్నీ ఉండాలంట. అమ్మ సమయం ఉంటే 1 నిమిషం ఈ పేజీ చదివే భాగ్యం వస్తారా, లేకపోతే క్లోజ్ చేసేద్దాం? చదవండి చదవండి సార్. మనం ఏమిటి, మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడ పోతున్నాం, ఎందుకోసం పుట్టాం, చనిపోయిన తర్వాత ఏమవుతుంది, అసలు సంఘటనలు ఎలా జరుగుతున్నాయి, ఈ జనన మరణ చక్రాల పరమార్థం ఏమిటి, దైవం అంటే ఎవరు, ఈ అద్భుత సృష్టిక్రమం అంతా ఎలా సాగుతుంది, ఇలాంటి ప్రశ్నలకి పరిపూర్ణమైన సమాధానాలు స్వానుభవంతో తెలుసుకుని తదనుగుణంగా జీవించడమే దివ్య జ్ఞాన ప్రకాశం కలిగి ఉండడం. అది తెలుసుకోవడం అంటే కదట, తదనుగుణంగా జీవించాలట. ధ్యానము ద్వారా ప్రత్యక్షంగా, ధ్యానుల అనుభవాలు వినడం ద్వారా పరోక్షంగా, ధ్యానుల పుస్తకాలు చదవడం ద్వారా, వినడం ద్వారా, ధ్యానము ద్వారా అందరికీ పరిపూర్ణ దివ్య జ్ఞాన ప్రకాశం అనతి కాలములోనే కలుగుతుంది అన్నారు. కలుగుతుంది అటానం లేదు గురుగారు, కలుగుతుంది. మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఊరుకొంటాను. పత్రిక అక్కడ చెప్పలేదు, ఇంకా ఈ స్టెప్ చెప్పారండి. శ్వాస మీద ధ్యాస, ఆలోచన లేని స్థితి, విశ్వశక్తి ఆవాహనము, నాడీ మండల శుద్ధి, దివ్యచక్షు ఉత్తేజం. ఇగో పత్రిక ధ్యానం కోసం చెప్పిన మాట ఇది. నేను నా మాటలు కాదు, ఇగో మహానుభావుడు పుస్తకం, తులసీదళం రెఫరెన్స్ గైడ్. ధ్యానం అంటే ఏం చెప్పారు చూడండి. G+ యానమే ధ్యానం. సూక్ష్మ శరీరాది సముదాయం అంటే ఆస్ట్రల్ బాడీ కాంప్లెక్స్ అన్నమాట. యానం అంటే ప్రయాణం. కనుక ధ్యానం అంటే సూక్ష్మ శరీరాది సముదాయంతో చేసే ప్రయాణం అన్నమాట. దానినే ఆస్ట్రల్ ట్రావెల్ అంటాము. అదండి. అన్నమయ కోశంలో ప్రపంచం అంతా ఆహారాలు మారుస్తున్నారే, ఆనందం రావట్లేదే. ప్రాణమయ కోశంలో శక్తి అంతా పెంచుకుంటున్నామే, ఆనందం రావట్లేదే. మనోమయ కోశంలో చిత్తం అంతా నిరోధం గంటల గంటలు ధ్యానాలు చేస్తున్నామే, ఆనందం రాలేదు. విజ్ఞానం పెంచుకున్నాం, పొంకాల పుస్తకాలు వస్తాయి, కానీ జ్ఞానాన్ని సూటిగా చెప్పే పుస్తకాలు చదవమన్నారు. అయిపోయింది. ఆనందం ఎందుకు రాలేదు? రోజు ఆలోచించాను. నాకు ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చింది, నువ్వు ఆస్ట్రల్ ట్రావెల్ చేయనాయనా అన్నారు. మరి ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలంటే, అంతరాత్మ ప్రబోధం వినాలంటే ఇందులో చెప్పారు. మనసు ప్రలోభం వదిలేస్తే అంతరాత్మ ప్రబోధం వినబడుతుంది. సింపుల్ చెప్పారు పేజీ. సూత్రప్రాయంగా తెలుసుకోండి, చెప్పండి. ప్రబంధప్రాయంగా ఎవరి వాస్తవాలు కల్పించకూడదు, అవివేకం చెప్పారు. ఇంకా థర్డ్ ఐ ఓపెన్ అయిపోవాలనుకుంటున్నాం కదా. ఎందుకంటే ఎంత తపస్సు చేసినా తపోలోకం ఉండిపోతాం. సత్యముతో ఉండే సత్యలోకంకి వెళ్తాం. అన్నమయ శరీరము చెప్పారు, అన్నమయ కోసము, ప్రాణమయ కోసం, మనోమయ కోసం చెప్పారు. భూలోకం, భువర్లోకం, శుభర్లోకం సహజ చెప్పలేనిది ఏమీ లేదు. ఆ మహానుభావుడు బోధించి వెళ్ళిపోయారు. ఆచరించండి. దయచేసి మీరు ఎవరైనా ఉంటే మరొకసారి నెంబర్ చెప్తున్నాను. పిఎంసిని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి, పత్రిక రాసి ముందుకు తీసుకెళ్ళడానికి AK-47 రైఫిల్ పెట్టుకుని ముందున్నాను సార్. ఎవరైనా డైరెక్ట్ కాల్ చేయొచ్చు. బార్డర్లో ఉన్నాను డైరెక్ట్. ఎందుకు చెప్తున్నానంటే రాబోయే రోజుల్లో ఈ సత్యంకి దూరం అయిపోతున్నారు. గమనించుకోండి దయచేసి. ఎవరి బోధలు వద్దు మనకి. పత్రిక రహస్యం కావాలి. మీరు ఎవరితో పెళ్లి చేసుకున్నారో వాళ్ళతోనే కాపురం చేయాలి. కానీ వీరితో కాపురం కాకుండా వేరుతో కాపురం చేస్తే అది సబేనండి. పత్రికారి కోసం వచ్చాం, పత్రికారి ఆశయం. నా జీవితం మారింది సార్. ఆ మహానుభావుడు, ఈ పత్రికమాలోని పల్లెటూరులోని కుర్రాన్ని ఈ రోజు ఎంతమంది చెప్తున్నారంటే ఆ మహానుభావుడు ఇచ్చిన ధైర్యం సార్. మాకు డాక్టర్ జీకే గారు ఇచ్చిన భరోసా సార్. 40 రోజులు రానైనా ఎన్ని కష్టాలున్నా అన్నారు, వచ్చాను. ప్రతి శనివారం మాకు దగ్గరుండి నేర్పిన మహానుభావుడు జీకే గారు. ఈ రోజు మా జీవితాలు వెలిగాయి. కానీ అతను చెప్పిన మాటలు నేను వినలేదు. అయ్యా ఇంగ్లీష్ నేర్చుకో, కంప్యూటర్ నేర్చుకో, డ్రైవింగ్ నేర్చుకో, వంట నేర్చుకో అన్నారు. ఏమీ నేర్చుకోలేదు. ఇప్పుడు వంట నేర్చుకోబట్టి ఇబ్బంది పడతాను. గురువుల మాట పెరుగన్నమాట. నేను చాలా సమయం తీసుకుని ఏమనుకోకండి. చందు గారు, మీకు మీ ఫ్యామిలీకి ఎంతో ధన్యవాదాలు.
మానితమ్మకి టీంలో ఉన్న అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటాను. నేను అప్రస్తుత మాటలు ఎప్పుడు మాట్లాడను, అసలు మాట్లాడను. అందరిని నవ్విస్తూ తిరుగుతుంటాను. నా పని అది. నారదుల వారు నా పేరు ఏంటి, నారాయణ. అందరికి ధన్యవాదాలు. సారీ తల్లి, సారీ పదం వద్దన్నారు మొన్న ఒక అతను. సారీ పదం అనొద్దన్నారు. పుస్తకాలు అట్లు చూపించు, నువ్వు అట్ల మాస్టర్ అయ్యా, అంగా అట్లు చూపిస్తాను. పుస్తక జ్ఞానం కాదు అయ్యా, నువ్వు ఆచరించాలన్నా. నేను ఆచరించలేదు, నాకు తెలుసు, మీకేం తెలుసు. తప్పులెన్ను వారు తండోపతండం, ఉరువు జనుల కల్లా ఉండి తప్పు, తనలోని తప్పు తానే తెలియడు. ఇతరులు మాత్రానికి రాలేదు. గులివెందుకు ఎందుకు గుర్తు కింద మచ్చ చూసుకోదట, అందరినీ ఎక్కిరిస్తుంది. అవన్నీ నాకు చెప్తానండి బాబు. నాకు డౌట్ వచ్చింది, ఆ మచ్చ ఏంటో చూద్దామంటే ఏం దొరకలేదు. వచ్చిన బాధ గురువు గారికి సరెండర్ అయిపోయింది. నా వల్ల కాదు స్వామి, ఇంకా మీ ఇష్టం అంటే. 4 రోజుల నుంచి 4 ఫోన్లు వస్తున్నాయి. హ్యాపీ సార్, ప్రేమతో నేను. ఎందుకంటే మహానుభావుడు 40 సంవత్సరాలు కృషి చేశాడు. రాత్రి ఇంత అన్నం తినకుండా తిరిగాడు. కడుపు నిండా కూడు రావాలంటే, కడుపు నిండా నిద్ర రావాలంటే, చేతి నిండా పని ఉండాలి. ఆ మహానుభావుడు పని కోసం మరి చందు లాంటి మహాత్ములు ఎంతమందో జీవితాలు మార్చుకున్నారు, ప్రయారిటీ మార్చుకున్నారు. నారాయణ రెడ్డి గారు నమస్కారం సార్. మీ దగ్గర అనంతమైన జ్ఞానం ఉంది, దయచేసి ప్రపంచానికి చెప్పండి సార్. న్యూ ఎనర్జీ ఉంది, ఎసెన్స్ ఉంది, మహావతారం ఉంది. ఆవేదన మానుకోండి, అంతా జరిగిపోతుంది. శివుడాజ్ఞ చేయమని కొట్టదు, ఆవేదన మానుకోండి. మన చందు గారిని చెప్తానండి. నాకెందుకండి ఆవేదన, ఆనందంగా ఉండండి. నాకు ఆవేదన లేదండి. చిన్నపిల్లలు అన్నం తినకపోతే ఆవేదన చెందవా? రోజు చెప్పిందే చెప్తాను అదే. ఆవేదన మానుకోండి, అంతా బాగానే ఉంది. భూమి మీద గుంతలు ఉంటాయి, ఆకాశంలో పోతే గుంతలు ఉండవు. ఆకాశంలో పోతే కొంచెం ఎత్తుకెదిగితే ఏమీ లేదు. చందు గారిని ఇక్కడ కలిశాను శివ వాళ్ళ ఇంట్లో శ్రీకాకుళంలో. అది గుర్తు చేద్దామని ఆ రోజు అంతా చెప్పాడు. ఈరోజు విశ్వరూపం చూపించాడు, చందు విశ్వరూపం అని. ఆ చందు గారితో రాత్రి అంతా మాట్లాడాం మొత్తం కూడా. ఈ రోజు కృష్ణుడి లాగా విశ్వరూపం చూపించాడని ఒక్క మాట, ఏదైనా ఒక నిమిషంలో అయిపోవాలి మొత్తం అంతే. కాబట్టి చందమామలాగా నవ్వుతూ ఉన్నాడు. ఆ రోజంతా ఇంకా కూడా గడ్డం పెంచి అంతా విశాఖంగా ఉన్నాడు. ఈరోజు చందమామలాగా చందు ఉన్నాడు, స్నేహంతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాస్టర్స్. ప్రతి ఒక్కరూ పత్రిజీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారి వారి వంతు బాధ్యతని వారు నిర్వర్తిస్తున్నారు. కొంతమంది ముందు, కొంతమంది వెనక. ఫస్ట్ మనమేంటో మనం తెలుసుకుంటే అది ఇతరులకి మనం చెప్పగలము. చందు గారు కానివ్వండి, నారాయణ రెడ్డి సార్ కానివ్వండి, రమణేష్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఉండి వారి వారి స్టైల్లో వారు ప్రేరణ కలిగిస్తున్నారు. దానిని ఎవరికి వారి తోచిన రీతిలో ఎవరి బాధ్యతని వారు నిర్వర్తిస్తున్నారు. ఇందులో ఎవరి పక్కన వాళ్ళని అనటం ఏమీ లేదు. మనం ఏంటి అన్నది మనం తెలుసుకున్నప్పుడు ఇతరులకి మనం మార్గదర్శకత్వం వహించగలం. పత్రిజీ ఇవేవి ఆలోచించలేదు. ఆయన కేవలం మనకి శ్వాస మీద ధ్యాస పెట్టండి అనే చెప్పారు. ఏది అడిగినా అదే చెప్పేవారు. సార్, నేను ఈ సమస్యలో ఉన్నాను, శ్వాస మీద ధ్యాస పెట్టు. సార్, నాకు ఇది పరిష్కారం కావాలి, శ్వాస మీద ధ్యాస పెట్టు. ఆయన అన్నిటికీ ఒకటే చూపించారు. మనం ఎలా తీసుకున్నాం అన్నది మనకు తెలుసు. ఇప్పటి వరకు చందు గారి అద్భుతమైన జ్ఞానం విన్నాము, రమణేష్ గారి జ్ఞానం విన్నాము, నారాయణ రెడ్డి గారు చివరిలో చెప్పారు. ఎవరేది చెప్పినా శ్వాస మీద ధ్యాస, అది ఫైనల్ అల్టిమేట్, ఏది ఏమైనప్పటికీ. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఈ వీడియో చూడబోయే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మందికి ఈ జ్ఞానం అందించాలి అంటే తప్పనిసరిగా షేర్ చేయాలి. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు మన వీడియోలు ఇంకా ఎక్కువ మందికి మనకి నోటిఫికేషన్స్ రావటం వల్ల మనకి తెలుస్తుంది. 11 గంటలకి మహా అవతరణ బుక్ ఉంది. ఈ రోజు మనకి మహా అవతరణ 4వ రోజు. ఈ పూటతో దాన్ని పూర్తి చేసుకుంటాం. దాని గురించి ఇంకా మనం తర్వాత డేట్ చెప్తాము. దాని గురించి అప్పుడు ఇంకా ఎక్కువ విస్తారంగా తీసుకుంటాము. 11 గంటలకి అది జాయిన్ అవ్వండి. రేపటి నుంచి మనకి ద్రాక్షారామంలో జరుగుతున్న భీమేశ్వర మహా ధ్యాన యజ్ఞం పిఎంసి వారి సౌజన్యంతో, దానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ రండి. మనకి లైవ్ వస్తుంది. అక్కడికి రాలేని వారు లైవ్ లో జాయిన్ అవ్వి ఆ సామూహిక ధ్యానంలో అందరూ పాల్గొనవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు అక్కడికి రండి. ప్రతి ఒక్కరు మన కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఎంత అవకాశం ఉంటే అక్కడికి వెళ్తాము. మనకి సంక్రాంతి సంబరాలు కూడా మొదలవుతున్నాయి. మనకి నెలంతా పండగలు. ప్రత్యేక ధన్యవాదాలు చందు గారు. మనందరికీ ఇంత అవకాశం కలిగించినటువంటి మనందరి గురువు, జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మన గ్రాటిట్యూడ్. మన బాధ్యతను మనం నిర్వర్తిస్తూ ఇతరులకి ఆదర్శంగా నిలవటమే అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.